गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకారా, నిన్నటి దినము సన్మాత్రం అంటే సత్యము మిథ్య అని రెండు విభాగాలు ఉన్నాయి కదా. మీరేమో ఉండే సత్యం ఒకటి అంటున్నారు కదా, ఇది మీరు చెప్పే మాటకు విరుద్ధం కదా అని చెప్పి వాటికి అయిపోయింది అనమాట. భేదము సత్యామిత్య విభాగము అనువసమ్మతముగా నుండా వాడిని ధృవీకరించుట యుక్తియుక్తమా. కాబట్టి సపరేట్గా భేదము కనపడుతుంది, సత్యం అని కనపడుతుంది, మిథ్య అనేది కూడా కనపడుతుంది కదా. ఇట్లున్నప్పుడు అది ఏకము సత్యము అని చెప్తారు కదా, అది ఎట్లా సరిపోతుంది అంటే దానికి చెప్తాడు. వట్టి ఉనికి ఎందు తోచు విభాగమునకును భేదమునకును జాగ్రత్త దృష్టియే కారణం. ఉండేది పరమాత్మ స్వరూపమే, మరి ఎందుకు ఇట్లా కనపడుతుందా అన్నట్లయితే మీ జాగ్రత్త దృష్టి ద్వారా అది విభాగంగానూ ఉండేటట్లా కనపడుతుంది. తర్వాత వాటిలో భేదాలు ఉన్నట్లు కూడా కనపడతాయి. ఇది దృష్టి యొక్క దోషమే కానీ అక్కడ పరమాత్మలో ఏమీ అటువంటి దోషాలు లేవన్నమాట. ఇంతకుముందు అనుభవం యొక్క ముఖ్య లక్షణము గమనింపుగా విస్మరించినందున, కాబట్టి ఈ అనుభవం అంటే దాన్ని ఎవరైతే గుర్తించలేదో అందువలన విస్మరించినందున ఈ ఆక్షేపములు తలెత్తినవి. ఆ ప్రశ్నలు వేసినారే వాళ్ళకి అనుభవం అనే మాట తెలియదు కాబట్టి కేవలం జాగ్రత్త దృష్టితోనే అన్ని ప్రశ్నలు కూడా వేసుకొని వచ్చినారు. ఎందుకనా అది పనిచేస్తుంది, దాని గురించి ఆలోచన చేసేమండి. ఎందుకనా శుద్ధ సత్తా ఏకమగునేని, మీరు శుద్ధ సత్తే ఉందంటారు, అది ఒకటి అంటారు కాబట్టి అందు సత్యము మిథ్య అని విభాగం ఎట్లు సంభవించును అన్న ప్రశ్న ఎందు అట్లా ఉండే సత్యంగా ఒకటే ఉంటే మళ్ళీ సత్యం అనేది ఒకటి మిథ్య అనేది ఒకటి ఎట్లా విభాగం వస్తుందనే దానికి శుద్ధ సత్త ఒకటి సత్యమిథ్యల రెండు విభాగమును కల్పించుకున్నారు. మీరు కల్పించుకోండి, అదే ఉండేది పరమాత్మ స్వరూపం ఏకము అంటే ఇంక మిగతా అంతా ఇతరమంతా రెండోది అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. ఉండేదంతా పరమాత్మ స్వరూపమని అది దాన్ని విడిచి లేదని వేదాంతం చెప్పితే సరే ఉంటే ఉండలే, శుద్ధ సత్య ఏకం ఉంటే ఉండి ఆత్మ ఉంటే ఉండలే, ఇదంతా ఇది ఇతరము అని ఇట్లా రెండు భాగాలు మనం కల్పించుకున్నామే కానీ దాంట్లో రెండు అని చెప్పేదానికి లేదనమాట. కానీ శుద్ధ సత్య ఏకమని ఎవరు చెప్పిరి? పోనీ అదన్నా కానీ శుద్ధ సత్య ఏకమని ఎవరు చెప్పినారు? అట్లా శుద్ధ సత్త ఉండే సత్యం ఒకటే అని చెప్పినారు. అది ఏకము అని చెప్తే మిగిలినవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా అని మీరు కల్పించుకున్నారు. దేశకాల నిమిత్తములను అధిగమించిన శుద్ధ సత్తకు ఒకటి రెండు మున్నకు సంఖ్యలు ఎట్లనవేమగును? దేశకాలాల్లో ఉండే వస్తువులకు మీరు ఒకటి రెండు అని చెప్పచ్చు. దేశము కాలంలో లేనటువంటిది, దాంట్లో మీరు పోయి ఏమి లెక్కలు పెట్టుకుంటారు? లెక్కాచారాలు ఎట్లా చేస్తారు? పరమాత్మ స్వరూపం దేశకాలానికి అతీతం. మరి అతీతమైన దాంట్లో ఒకటి రెండు అని మీరెట్లు చెప్పేది? దేశకాలంలో ఉండడానికి సంఖ్యామానం ఉంది, ఎందుకంటే వస్తువులు పరిచ్ఛిన్నంగా ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఎంచే ఇక్కడ అవకాశం ఉంది. దేశకాలానికి అతీతమైన దాంట్లో ఒకటి రెండు అని ఎవరు చెప్పినారు మీకే? దేశమున ఒకదాని ప్రక్కలో ఒకటి గల వస్తువులకును కాలమున ఒకదాని తర్వాత ఒకటి జరగట్లను ఒకటి రెండు మున్నంగా సంఖ్యలను అన్వయించును కదా. కాబట్టి స్థలములో ఒక దేశంలో ఒకటి రెండు మూడు ఉంటే అది సంఖ్యలు పెడతారు. అదేవిధంగా కాలంలో కూడా ప్రొద్దున మధ్యాహ్నము సాయంత్రం అని పెట్టుకుంటారు కాబట్టి ఆ ఘటనలు ఒకటైన తర్వాత ఒకటి జరిగితే కూడా దానికి సంఖ్యలు చెప్పచ్చు. ఆ విధంగా కావున దేశ కాలాతీతమైన శుద్ధ సత్తను ఏకమని వ్యవహరింపదగునా. కాబట్టి శుద్ధ సత్తను ఏకమనద్దండి, ద్వైతం అని ఏదాన్ని దాన్ని అనే పని లేదు. అది దాని కింద చెప్తాడు, ఉపనిషత్తున అద్వితీయమైన ఏకమని సత్తు పిలువబడను. ఉపనిషత్తులో చాందోగ్యంలో చెప్పినారనమాట, రెండవది లేని శుద్ధ సత్తా అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు ఏకము అంటే మళ్ళీ ద్వైతం ఉండాలిగా, ద్వితీయం ఉండాలి కదా అనే పదవి లేదు అక్కడ. రెండవది లేనిదని మొదటి చెప్పినాడు, అద్వితీయమైన
ఏకమని సత్తు పిలువబడెను. రెండవది లేని ఏకమైనటువంటిది పరమాత్మ అని పిలువబడింది అనమాట. అది ద్వితీయ పదార్థం కలిగిన ఏకము కాదని తెలుపుటకై రెండో పదార్థం ఉంటే ఏకము అని చెప్పక రాదు. కాబట్టి ఈ విధంపుగా వచింపబడిన రహస్యం ఎరుగని మూఢులు, అదే చెప్పేది బాగా తిడుతుంది, ఎవరికైతే ఈ విషయం తెలియకోకుండా ఉందో వాళ్ళు శుద్ధ సత్తను ఏకమని భావించి ఉన్నారు. కాబట్టి దేశకాలాలలో సంఖ్యలు ఘటనలు లెక్కలు పెట్టేకుంటాయన్నమాట. దేశకాల అతీతమైన దాంట్లో మీరు లెక్కాచారం ఏటం తెచ్చుకుని పెట్టుకుంటారు. ఎవరున్నారు అక్కడ ఇంచేకేనే దేశకాలాల్లో ఉండడానికి ఉంటుంది. దేశకాలాలకు ఆధారమైనది పరమాత్మ. ఆ పరమాత్మలో ఒకటి ఉండబోయి మీరెట్లు చెప్పేది దానికి. సర్వమును జాగ్రత్త దృష్టిగా చూస్తుండే ఇందుకు కారణము. కాబట్టి మీరు వ్యవహారాన్ని చూసి ఈ జాగ్రత్త దృష్టిలో ఏవైతే ఎట్లా కనిపెట్టుకుంటారో దాన్ని కూడా పరమాత్మకు అన్వయం చేసేపోతున్నారు. మీ జాగ్రత్త అనేది ఎప్పుడు వచ్చింది? ఆ జాగ్రత్త అనే దాంట్లో దేశకాలాలు ఉన్నాయి, దేశకాలాల్లో విషయాలు ఉన్నాయి, వాటిని మీరు వ్యవహారం చేస్తున్నారు. అదేవిధంగా పరమాత్మ అంటే కూడా అది కూడా దేశకాలాల్లో ఒకటి ఉన్నట్లుంది. దాన్ని కూడా లెక్కలు పెడదాము అనే లెక్కలో జాగ్రత్త దృష్టితో చూసే ప్రయత్నం చేస్తాం అనమాట. ఈ రీతిగానే ఒక్కటే సత్యం అని వేదాంతులు వచించినచో, కాబట్టి వేదాంతులు ఏం చెప్తారు? పరమాత్మ ఒకటే. దానికి శుద్ధ సత్తా అని ఎందుకు పెట్టినారంటే, ఇప్పుడు సత్తా అంటే చెట్టు ఉన్నది అన్నప్పుడు ఆ ఉనికికి చెట్టు అనేది తగిలిచ్చినాం. శుద్ధ సత్తా అంటే ఉన్నది అనే ఉనికి అనేది దాని అంతే. సత్తా అనేది సంస్కృత పదము, ఉనికి అనేది తెలుగు పదం. అది కాబట్టి శుద్ధ సత్తా అంటే కల్మషము లేనటువంటి స్వచ్ఛమైనటువంటిది అనే దాని అర్థం. అది ఇతర దృశ్యరాశి వేరుగానున్నదనియు. కాబట్టి పరమాత్మ ఒక్కడే సత్యమప్ప అంటే ఇంక మిగతా కనబడేదంతా రెండవదనుకొని అది మిథ్య అని ద్వైత బుద్ధి గల జనులు భావించరు. కానీ ఇది నిజము కాదు. మరేమి? సత్యము ఏకము, మిథ్య దానికి భిన్నమైన ద్వితీయ వస్తువు అని రెండు పదార్థములు ఉన్నట్లు భ్రమింపకూడదు. ఎప్పుడైతే పరమాత్మ సత్యము అంటే ఆటిగా నిలబడాలి, కానీ పరమాత్మ సత్యము తర్వాత మిగిలిందంతా కూడా ద్వైతము అని మనం అనుకుంటాం. చూడు, అట్టనే లేదు. ద్వైతముతో పాటు సమస్తము చరాచరం అంతా కూడా పరమాత్మే అని చెప్పినప్పుడు మరి కొంత పరమాత్మ కొంత వేరే అని చెప్పేదానికి ఎట్లా భేదము? అది మనం కల్పించుకునే విషయం అన్నమాట. అది పరమాత్మలో అట్లా అది లేదు. ఈ విధముగానే సన్మాత్రమైన ఆత్మయే అవస్థలకు సాక్షి అని చెప్పినప్పుడు అదే పరమాత్మ అవస్థలను చూస్తుంది, సాక్షిగా చూస్తుంది అన్నప్పుడు కూడా ఏం చేస్తాం మనము? చెప్పినప్పుడు అవస్థలు ఆత్మ కంటే భిన్నముగా ఉన్నవనియు. ఎందుకంటే ఎప్పుడైతే చూసే సాక్షి ఉండాలంటే చూడబడే సాక్ష్యం ఉండాలి కదా. కాబట్టి అవస్థను చూసేటువంటి సాక్షి అని ఆత్మ సాక్షి స్వరూపమున దానిని చూస్తున్న రెండవ వస్తని జనులు భావించెదరు. జనులందరికీ దాన్ని చూస్తాడు అంటే చూసేది వేరే ఉంది, చూసేప పక్కన ఉన్నాడు అన్నట్టు భావిస్తారనమాట. భావించారు. దీనికి ఇంకా ఒకటి ఉదాహరణంగా ఇప్పుడు మనకి క్షేత్రజ్ఞ విభాగం ఇప్పుడు రాదు, ఎందుకు జ్ఞప్తికి వచ్చింది నాకు. మామూలుగా ఫస్ట్ శ్లోకంలోనే ఏం చెప్తాడు? క్షేత్రం అంటే ఏమి, ఈ క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రజ్ఞుడు అని ఎందుకు పేరు వచ్చింది? క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు. జ్ఞా అంటే ఏమి? తెలుసుకోవడము అని. క్షేత్రజ్ఞుడు అని ఎందుకన్నారప్ప అంటే క్షేత్రాన్ని జ్ఞా అంటే తెలుసుకున్నాడు క్షేత్రజ్ఞుడు అని. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రంలో ఉండేవాడు కాదు. క్షేత్రాన్ని తెలుసుకున్నాను క్షేత్రజ్ఞుడు అని. ప్రత్యేగాత్మ అంతరాత్మ అన్నప్పుడు లోనుండేవాడు అనుకోవచ్చు మీరు. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని తెలుసుకునేవాడు. ఇప్పుడు క్షేత్రం అంటే ఏదేది? ప్రపంచమంతా. అవునా? ఏదేది? మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమే వచ ఇంద్రియాన్ని దశైకంచ పంచచేంద్రియ గోచర ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతన ధృతి. ఇదంతా కూడా క్షేత్రం. దీన్ని తెలుసుకున్నాడు క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు మరి మీరు తెలుసుకుంటాను అని మీరు అంటాడారే, ఇదంతా మేము తెలుసుకుంటామంటారే, మరి ఈ జీవత్వంతో తెలుసుకుంటాడారా క్షేత్రజ్ఞుడిగా తెలుసుకుంటాడారా?
మరి క్షేత్రజ్ఞుడిగా మీరు ఎప్పుడు తెలుసుకున్నారంటే దాంట్లో ఏమని చెప్పింది? మహాభూతాలు 5, మహత్తు, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. అంటే ఏమి? ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికము, ఆది భౌతికము అంతా కూడా దాంట్లోనే ఉండాలి. దాన్ని తెలుసుకున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పింది. ఇప్పుడు ఈ దేహాలు ఉన్నాయని చెప్పేది ఎవరు? చెప్పేలా. దేహం ఉందని చెప్పేది ఎవరు? నేను చూస్తాననేది ఎవరు చెప్పాలా? నేను వింటాననేది, తింటాననేది మీరు మాట్లాడుతున్నారు కదా. ఆడే పొరపాటు పడతాడు. అదే మరి చూస్తానన్నప్పుడు, నేను చూస్తానన్నప్పుడు కంటికి సంబంధించిందే కదా. తింటానన్నప్పుడు నోటికి సంబంధించింది, వాసన చూస్తానప్పుడు ముక్కుకు సంబంధించింది. అవన్నీ విషయాలు అవుతాడాయా లేదా? అవన్నీ విషయాలు అవుతాడు. అందుకే నేను మొట్టమొదటి ఇంతకుముందే చెప్పిన, చాలా మంది గ్రహింపు రాలేదు. నేనున్నానని మీరు ఎట్లా చెప్తారు అన్నట్లయితే మీరు ఒక రకంగా చెప్తా ఉంటారు కదా. నేనున్నాను అని చెప్పాల్సి వస్తే కూడా సాక్షణంతోనే మీరు చెప్పాలా. అట్లనే నేను వింటానంటే కూడా మీరు సాక్షణంతో చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ క్షేత్రంలో ఉన్నాయి. అర్థం. అందుకే ఈ క్షేత్రం అంటే కూడా చాలా మందికి అర్థం కాలే. ఉన్న క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, క్షేత్రాన్ని తెలుసుకున్నాడు అని ఇచ్చినారు. క్షేత్రము అని ఏటాన్ని చెప్పినారు? మహాభూతాన్ని, అహంకారం అనే సాటి నుంచి చెప్పినాడు. చేతన, ధృతి అనే సాటి వరకు. ఇదంతా జడము, అనాత్మ. దీంట్లో తెలుసుకునేది లేదు, చెప్పేది లేదు. దాని నుంచే ఇవన్నీ తెలియబడతాయి. ఆ అస్తిత్వం ద్వారానే వీటికి అస్తిత్వం వచ్చింది. కానీ ఆ సాక్షి అనుభవమే లేకుండా పోతే ఇవి చెప్పేదానికి కూడా లేదు దీనికి. ఎవరికైతే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని తెలుసుకుంటాడో తద్విధులు అంటాడు. దాన్ని తెలుసుకున్న వారే జ్ఞానులు అని దాంట్లో ఉండేది. క్షేత్రజ్ఞానం, జ్ఞానం మతం మమ, అదే జ్ఞానం అని నేను అంటాను భగవంతుడు అని ఉండేది. ఆ క్షేత్రం అనేదంతా కూడా ఎంత ఉంది? క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు పరమాత్మ. ఇదంతా విషయమే. క్షేత్రజ్ఞునికి ఏదేది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మీకు విషయం అయింది అంటే అది దానికి స్వతంత్రం లేదు. గుర్తుపెట్టుకోండి. అలా అట్లా మీరు ఆలోచన చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు ఏంటంటే తెలుస్తాయి అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఆలోచన చేసేటివన్నీ కూడా విషయాలే కాబట్టి దాన్ని తెలుసుకునేటువంటి నువ్వు ఈ నేననేవాడు కాదు. ఈ నేననేవాడిని కూడా తెలుసుకుంటుంది. ఇది క్షేత్రజ్ఞానం నేననేవాడిని కూడా తెలుసుకుంటుంది. వీడు జాగ్రత్తలో ఉంటాడు, స్వప్నంలో ఉండు, నిద్రలో ఉండని కూడా చెప్తుంది కదా. ఈ నేను గురించి కూడా చెప్తుంది అది. మరి అటువంటి అప్పుడు నువ్వెట్లయితావు వ్యవహారంలో? అందుకోసమే ఆ క్షేత్రం అని గుర్తిస్తాడో, ఆ క్షేత్రాన్ని ఈ క్షేత్రజ్ఞని వింగడించుకుంటాడో వాడు ధన్యుడైపోతాడు అంటాడు. అట్లా కాకుండా మనం ఏమైనాము పేర్లేమో చెప్తాడు, క్షేత్రముడు క్షేత్రజ్ఞానం తెలుసుకున్నాడని మళ్ళీ దాంట్లోకి దూరుకుంటాడు. దాంట్లోకి క్షేత్రంలోకి దూరుకుంటాడు. ఈ దేహం అంతా క్షేత్రమే. అహంకారం కూడా మహాభూతాన్ని అహంకారం అని చెప్పినట్టు అహంకారం కూడా క్షేత్రమే. కాబట్టి నేననేవాడే. మరి అహంకారం వేరే, నేననే వేరే అనుకోద్దండి. అహంకారం అన్న ఒకటే, నేనన్నా ఒకటే. మరి అది కూడా క్షేత్రంలోనే ఉంది కదా. దాన్ని తెలుసుకున్నప్పుడు మరి నేను చూస్తాను అన్నప్పుడు వీడిని చూసే శక్తి ఆటి నుంచి వస్తుంది. సాక్షి అనుభవాన్నే వీడి దీని నుంచి చెప్తా ఉంటాడు అంతే. అట్లా మన వ్యవహారం అంతా కూడా అంతే జరుగుతుంది అనమాట. అందుకోసమే ఈ క్షేత్రానికి మనం ఎక్కువ విలువ ఇవ్వకూడదు. నీ స్వరూపమే పనిచేస్తాండేది. ఆ స్వరూపానికి ఈ క్షేత్రంలో జరిగే విషయాలకు సంబంధం ఉంది అని చూసుకోవాలి. ఇప్పుడు ఈ చూస్తా అన్నాడు అని అంటాడు, లేదా ఏదో దుఃఖం వచ్చింది అంటాడు అనుకో. దుఃఖం వచ్చిండేది చూసేవానికే, ఆ చూడబడేదానికే. మరి చూసేవానికి ఎందుకు? నాకు కడుపు నొస్తుంది ఏంటివి? కడుపు నొచ్చేది నీకు తెలిసింది కదా, విషయం అయింది కదా. కడుపు నొచ్చేది నీకు తెలిసింది, అది అందుకే నాకంటాను నువ్వు. అదే అందుకే సాక్షి స్వరూపాన్ని నువ్వు జీవునికి వేసుకుంటాడారు వీళ్ళు. ఎందుకంటే వాడికి తెలుస్తుంది. ఎప్పుడే కానీ ఈ తెలిసేది తెలియబడేది వేరే ఉంటుందా లేదా? మొదటి ఫండమెంటల్ అది. ఎప్పుడు కూడా తెలిసే విషయము తెలుసుకునేవానికి వేరే ఉంటుంది. తెలుసుకునేవాడు వేరే ఉండాలి, తెలుసుకునే విషయం వేరే ఉండాలి. ఇప్పుడు కడుపు నొస్తుంది అన్నప్పుడు కడుపు నొస్తుంది అనేది విషయం అయింది కదా. మరి ఆ కడుపు నొస్తుంది అనేది విషయం అయినప్పుడు ఆత్మకు అంటుకుంటుంది. అది ఆత్మ ఎవడైతే దేహం నేను అనుకుంటాడో వానికి అంటుకుంటుంది. అందుకే మనం దేహంలో తాదాత్మ్యం ఉన్నాం కాబట్టి నాకు కడుపు వస్తుంది, నాకు తలకాయ వస్తుంది అని ఇట్లే అన్నీ. నాకు దుఃఖం వస్తుంది, నేను పుట్టినాను అన్ని వేసుకుంటాను అనమాట. అన్ని ఇట్లే
ఇదొక్కటే చూడ. పొద్దున ఆ క్షేత్ర చేకన విభాగం చదివే పెట్టుకొని చూస్తే అప్పుడు అర్థమైపోయాడు. సులభంగా ఉంది, ఇంత సులభంగా ఉంది, ఎందులో ఇంత తలకాయ ఖర్చు పెట్టుకుంటాను నేను. అంతా దానికే విషయం అవుతుంది. మొత్తం క్షేత్రం అంతా విషయమైంది. ఇంక మిగిలింది ఏముండదు. భగవంతుడు కూడా మొదటి చెప్పినాడు, పరాప్రకృతి అపరాకృతి రెండు మయాధ్యక్షేణ సూయతే సచరాచరం అని. దాంట్లో 9వ అధ్యాయంలో 10వ శ్లోకమేమో అది. నా అధ్యక్షతన ఈ చరాచరమంతా కూడా తెలియబడతాంది అని ఇస్తాడు. నేను అధ్యక్షుడు అంటే సాక్షి, సాక్షికి ఏమంతా తెలియబడుతుంది అంటే ఇంక దాంట్లో ఏమన్నా జరగలేదు. ఏ విషయము దేహాలకు జరగని, ప్రాణులకు జరగని, ఏమి జరిగినా కూడా ఇతడు సాక్షిగా ఉంటాడు. ఇతనికి తెలియబడతా ఉంటుంది అంతే. ఇతనికి తెలియబడలేదు అంటే దానికి అస్తిత్వం లేదు అని. ఎప్పుడైతే నువ్వు నా కడుపు నొస్తానని చెప్పినప్పుడు దానికి సత్యత్వం వచ్చింది. కానీ చెప్పేవాడే లేకపోతే దానికి సత్యత్వం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పేవాడు లేకున్నప్పుడు ఆ చెప్పబడే విషయం అనేది స్వతంత్రంగా ఉంటుంది అని. మనం ఏదైనా ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తుంటాం అనుకోండి, ఆ చెప్పినప్పుడు అది విషయం అయితే కదా ఇతడు చెప్పేది. మరి ఇతడు చెప్పకపోతే అది విషయంగా ఎట్లుంటుంది, ఉండేకి ఎట్లుంటుంది, దానికి అవస్థ స్వతంత్రం ఎట్లుంటుంది? అస్తిత్వము ఆత్మ నుంచే వాటికన్నీ వచ్చింది అని. అనాత్మకు కూడా అస్తిత్వం దాంతోనే ఉండేది అని. ఆత్మకు ఉందంటారు, అనాత్మ అంటారు కదా. అనాత్మ స్వతంత్రంగా ఉండేకి లేదు. అపరప్రకృతి పరాప్రకృతి అని రెండు చెప్తాడు. ఈ పరాప్రకృతి అనే దానికి దీన్నే చెప్పేది, అది జీవత్వం. నేను సృష్టి చేసి దాంట్లో నేను ఎంటర్ అయినాను అని చెప్తాడు అనమాట. ఇది సాంఖ్యుల ప్రక్రియ. అది సాంఖ్యుల ప్రక్రియ. అయితే వేదాంతుల ప్రక్రియ వచ్చేసి భగవంతుడేమి సృష్టి చేసి మళ్ళీ దాంట్లోకి పోయేదానికి ఆయన క్రియలు చేసేవాడు కాదు, చేసేది లేదనమాట. తప్పు తెలివిలో ఉండాలి, ఆ విధంగా తోస్తాంటుంది అంతే. ఇది అదే తప్పు తెలివి ఎవరికి ఉంది అంటే కూడా దానికి కూడా ప్రశ్నలు అట్లే ఉన్నాయన్నమాట. ఆ 2వ అధ్యాయంలోనే ప్రశ్నలు వరుసూతూ వస్తాయి. ఎవరికి ఉన్నాయంటే అడిగే వాళ్ళకి ఉంటాయి అంతే, ఇంక వేరే వాళ్ళకి ఎవరికి ఉండేకి లేదు అని. మరి అడిగే వాళ్ళకి ఉన్నాయంటే మాకు తెలియదు కదా అంటావు. అంటే నేను అజ్ఞాని అనే దాన్ని తెలుసుకుంటేకి ఇంకో జ్ఞానాన్ని ఉపయోగిస్తావు ఒకే సమయంలో. నేను అజ్ఞాని, ఈ అజ్ఞానం తెలుసుకునేటువంటి జ్ఞాని నేను కూడా మనకి ఎప్పుడైనా వేరే వేరే తెలుస్తుంది? అట్లా తెలిసలేదు. ఎంతవరకు నీవు తప్పు తెలివిలో ఉండవో అంతవరకు సత్యం తెలిసలేదు. ఆ తప్పు తెలివిలో కార్యం జరిపోయినాక మళ్ళా అంటాడు, అయ్యో నేను తప్పు చేసిన చూడప్ప అప్పుడు అంటాడు. ఆ చేసే సమకాలంలో అతనికి తెలిసలేదు ఇది తప్పని కానీ తెలిసలేదు. అది చేసిన తర్వాత దాని యొక్క ప్రభావం బయటకు వస్తుంది అనమాట. అందుకే ఎవడు కూడా ప్రతి ఒక్కడు నేనే బుద్ధిమంతుడు అని ఎందుకంటారంటే వాళ్ళు చేసిండే పని సమర్థించుకునే దాంట్లోనే ఉంటారే కానీ వాళ్ళు చేసిండే పని సమర్థించుకుంటారు అంతే. బయట వాళ్ళకి అది ఏమో అని అనిపించుకోవాలి కదా. బయట వాళ్ళు బుద్ధి లేదు పోవాయని అంటానే ఉంటారు. ఇక్కడ నీకు ఆ సమయంలో జ్ఞానం లేదు, వ్యవహారం చేసినావు అంతే. దాని నుంచి అది తప్పు తెలివి కిందకు జరిగిపోయింది. తర్వాత గుర్తిస్తావు, అయ్యో నేను అప్పుడు తప్పు చేసినాను కదా, పొరపాటు చేసినాను కదా అంటారు కదా వ్యవహారంలో కూడా పొరపాటు జరిగింది తప్ప అని. మరి అప్పుడెందుకు తెలియదు నీకు పొరపాటు అది అనేది? అంటే చేసే సమకాలంలో ఏది ఆ అసత్యం అనేది లేదా తప్పు అనేది తెలిసేలేదు, ఎవరికి తెలిసేలేదు అని చెప్తుంది అది. కాబట్టి ఆత్మ సాక్షి స్వరూపమున వారిని చూస్తున్న 2వ వస్తువు అని జనులు భావించేదారు. అదే ఇప్పుడు సాక్షి అని చెప్పినప్పుడు సాక్ష్యం చూస్తా అంటాడు ఈవిడ అని అనుకుంటారు. ఇది సమంజసం కాదు. ఎందుకనగా నిర్భాగమైన ఏ భాగము లేనటువంటి సత్తు కంటే భిన్నముగా ఆ పరమాత్మ కంటే సాక్షి కానీ అవస్థ కానీ లేనేలేదు. ఉండేదదే. దాంట్లోనే మీరు తప్పు తెలివి చేత ఈ భేదాలు కల్పించుకుంటారు, దాంట్లో భాగాలు కల్పించుకుంటాం మనం. పరమాత్మను తెలిసినట్లయితే భేదాలు లేదు, భాగాలు లేవు. తెలియకోకుండా ఉంటే భేదాలు ఉంటాయి, భాగాలు ఉంటాయి. అందుకే జాగ్రత్త దృష్టిలో భేదాలు భాగాలు భర్తీగా ఉంటాయన్నమాట. సాక్షిని ఒకటేని అవస్థ దానికి భిన్నమైన 2వ పదార్థం అని భావించుట భ్రాంతి మాత్రమే. కాబట్టి సాక్షి దానికి ఎదురుగా ఈ సాక్ష్యమైన అవస్థ ఉంది అనేది భ్రాంతే. ఎందుకంటే స్వతంత్రంగా ఉండడానికి లేదు అది.
మొదటి ఫండమెంటల్ ఏముంది? పరమాత్మే సత్యము, రెండవది లేదు అద్వితీయము అని చెప్పినారు దాన్ని. ఈ రెండవది అని ఏమన్నా మనం కల్పించినామంటే ఆత్మ జ్ఞానం లేనందువలన ఇవన్నీ కల్పనలు వస్తాయి అంతే. భేదాలు కానీ, భాగాలు కానీ, విశేషణాలు కానీ, ఇంకేటాడో మీకు ఏమేమనుకుంటారు అన్నీ. అట్లా కాకుండా ఎవడైతే తన స్వరూపాన్ని గుర్తిస్తాడో, ఆత్మగా గుర్తిస్తాడో, వానికి భేదాలు లేవు, భాగాలు లేవు. ఒకవేళ అట్లా కనపడినప్పటికి కూడా అక్కడ ఉండలేదు. అది కనపడినట్లు ఉన్నట్లు కనపడుతుంది, కానీ ఉంటే అక్కడ మాత్రం లేదు. ఎట్లయితే తాడును పామని తెలుసుకున్నాడు, తర్వాత మళ్ళీ పోయి చూసినాడు పామని, తాడని తెలిసిపోయింది, పాము లేదు తాడని, మళ్ళా కూడా కనపడచ్చు దానికి, పాము అక్కడ కనపడ, అప్పుడే తెలుసుకుంటాను నేను దాని కథ. అట్లా ఆయనకు ప్రపంచం కనపడినప్పటికి కూడా లేనిది అనేది వాళ్ళకి అర్థం ఉంటుందను. అందుకే జ్ఞానికి ప్రపంచం కనపడదా అంటే కనపడుతుంది, కనపడినా మీ అక్కట్లు కాదు, నన్ను విడిచలేదు అంటాడు అతను. అది ఏమి మీకు చెప్తాడు, నిజంగా అతని దృష్టిలోనేమో నన్ను విడిచలేదని చెప్పలేదు, ఔపచారికమే అంటుంది అది కూడా. ఎందుకంటే మీకు చెప్పేదానికే. ఇప్పుడు మీరు అజ్ఞానంలో ఉంటారు, అందువలన జ్ఞానంతో మోక్షం వస్తుంది అని చెప్తారు. ఈ జ్ఞానం వస్తుంది అనేది కూడా తప్పు మాటే. వేదాంతం వినిందారులా లేదా ఆత్మను తెలుసుకున్న తర్వాత మీకు మోక్షం అవుతుంది అంటే తప్పు మాట అది. ఎందుకంటే నువ్వే కొత్తగా కాలేదు కదా, ఇంతకు ముందే ఉండవు నువ్వు. కాబట్టి వాడిని ఏమంటాడు, ఆత్మహంతకులు మీరు అంటాడు. అప్పుడు మీ ఆత్మను హత్య చేసిన వాళ్ళు మీరు అని అంటాడు అనమాట. అందుకే దాంట్లో నా నిరోధో నచోత్పత్తి, ఉత్పత్తి లేదు, ఇది లయము లేదనమాట. నబద్ధో నచ సాధక, బద్ధుడు లేడు, సాధకుడు లేడు. నా గురువు నైవ శిష్య, గురువు లేడు, శిష్యు లేడు. ఇంకోటి లాస్ట్ మోక్షము ముక్తుడు అనేది ఇత్యేష పరమార్థత అంటుంది. నముక్షుడు నముక్త ఇత్యేష పరమార్థత అంటుంటారు అనమాట. ముక్తుడయ్యేవాడు లేడు, మోక్షం ఏదైనా లేదు, పరమార్థం ఉండేదే పరమార్థము అనేది చెప్తుంది. కాబట్టి నిరోధము లేదు, ఉత్పత్తి లేదు, గురువు లేదు, శిష్యుడు లేదు. మీరు అనుకుంటే ద్వంద్వం అనేది యాదాది లేదు. మరి ఇదంతా దేనికి సంబంధించి అంటే అజ్ఞానంలో కల్పితం. ఆ అజ్ఞానాన్ని కల్పించుకుంటారు చూడు, దానికోసం చెప్పుకుంటూ వచ్చింది ఇదంతే. కానీ శాస్త్రం ఇదంతా ఉందని చెప్పేకి రాలేదు. ఒక మామిడికాయకు మరి ఒక మామిడికాయను చేర్చడంతో రెండగు రీతి. ఓ మామిడికాయ ఒకటి ఉంది, ఇంకో రెండు తెస్తే రెండు అంటారు చూడండి. సాక్షి ప్రక్క అవస్థ కూర్చొని రెండవ పదార్థం కాజాలదు. ఈడు సాక్షి, ఈయన పక్కన అవస్థ ఉంది తప్ప అని చెప్పొద్దండి. అవస్థ సపరేట్గా లేదు. అతను ఉనికిని తెలియనప్పుడు దాన్ని అవస్థ అంటున్నాం మనం అంతే. సాక్షి అవస్థ అయిన రెండును సమాన జాతి వస్తువులు కూడా కావు. రెండు అంటే ఏం చెప్పాలా, రెండు పుస్తకాలు అని చెప్పాలా. ఒక కుర్చీ, ఒక పుస్తకము, రెండు అంటారా మీరు? రెండు వస్తువు అనేక రాదు కదా, రెండింటిని చేసేకి రాదు. అది సమాన వస్తువులు అయితే రెండు అని తక్కువ చెప్పచ్చు. అయినా మనం అట్లా మాట్లాడేకే మనం తయారైంటాం. అదొకటి ఇదొకటి రెండు అని ఇస్తారు అంతే. వాడు ఒక స్తంభము, ఒక మనిషి, స్తంభం ఒకటి, మనిషి రెండు. రెండు ఎట్లా పొందుతుంది ఇది? ఒకటి రెండు, స్తంభమే, మనిషి మనిషి ఎన్ని వస్తువులు ఉన్నాయంటే రెండు అని చెప్పి అట్లే ఇప్పుడు జరుగుతాండి. అదంతా మన వ్యవహారం అంతా అట్లే ఉంది. ఎవరికి విచారం లేదు దీంట్లో. ఇప్పుడు అవస్థలు మూడు అంటున్నారు కదా, మరి ఏడుండాయని మూడు అంటున్నారు. మరి వీళ్ళు మూడు ఉండాయని ఏడుంటున్నారు చెప్పండి. జాగ్రత్త దృష్టితో మూడు వికల్పాలు మనకి. జాగ్రత్త కూడా దాంట్లోనే ఉంది కదా. అది తప్పు తెలివిలో మూడు కనపడతాయి. జాగ్రత్త దృష్టి, వాడు జాగ్రత్త అనేది కూడా ఒక అవస్థ. అది కూడా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఈ మూడు వికల్పాలే, లేనివేని మూడు కూడా. సాక్షి శుద్ధ సత్తా స్వరూపము, దాని యందు సద్భిన్నమైన సాక్షిత్వం ధర్మము లేదు. సద్భిన్నం అంటే సత్తు కంటే వేరైనటువంటి ఈ సాక్షి అనేటువంటి ధర్మం దాంట్లో లేదు. సన్మాత్రం నెరుగని బుద్ధికి అంటేమి, ఆ పరమాత్మను తెలియని బుద్ధి, దానికి మాత్రం అవస్థ గోచరమగును. దానికి అన్ని గోచరం అవుతాయి బుద్ధికి. ఎందుకంటే ఇప్పుడు మన వ్యవహారం అంతా కూడా బుద్ధిని ఆశ్రయించే మనం పనిచేస్తాం, మనుషులను బుద్ధిని ఆశ్రయించి పనిచేస్తున్నాం. అందువల్లనే మనకి అన్నీ కూడా ద్వైతంలో కనపడేదానికి అవకాశాలు అయినాయి అన్నమాట. అట్లా కాకుండా సాక్షి అనుభవాన్ని ఒకటే గుర్తించినట్లయితే అప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి.
అంటే ఏమో సాక్షానుభవాన్ని గుర్తించాలనే ఒకటే, ఆత్మజ్ఞానమైన ఒకటే అనమాట అది. అందుకోసం అది ఎట్లుంటుంది అన్నట్లయితే మీ సుషుప్తిలో చూడండి అంటుంది అంతే శాస్త్రం. ఉపాయం మనకు అది సుషుప్తి అనేది. అప్పుడు మీకు ఎందుకు కనపడ, మరి ద్వైతం ఎందుకు కనపడతాడా? మీ బుద్ధి, మీ మనస్సు, మీ ఇంద్రియాలు, మీ ప్రపంచం అంతా ఉన్నింటే ఆడెందుకు కనపడలేదు అంటే దానికి విశ్రాంతి స్థానం అని కొంతమంది చెప్పేది. రకరకాలు దీనికి ఎందుకు, అదే చెప్తే కదా, ఆ వ్యాఖ్యానాలు విన్నారు జనం. ఎవడే కానీ సత్యాన్ని చెప్తే ఇక్కడికి తిరిగెక్కలేదు వాళ్ళకి. దాన్ని పట్టుకునే మాట్లాడిపోతుంటారు ఎక్కడ చూసినా కూడా. అది రజ్జు జ్ఞానం లేని వానికి సర్పం తోపగా ఉదాహరణ సులభంగా. ఎప్పుడైతే తాడు జ్ఞానం లేని వానికి సర్పం కనపడినట్లుగా ఆ సర్పం రజ్జు జతలో నుండి రెండో పదార్థం అని భావింపబడిన రీతి. ఇప్పుడు ఆ సర్పం కనపడిందంటే తాడు పాము రెండు జతలో ఉన్నాయా? ఆ విధంగా ఆ రీతి అవస్థ అన్నది ఆత్మ కంటే భిన్నమైన రెండవ పదార్థం అని పిలువబడదు. ఆత్మను తెలియనప్పుడు మీరు ఎట్లయితే తాడు వెళ్ళినప్పుడు పాము అనుకొని భ్రాంతి చెందినారు. సరే, తాడు పాము రెండు ఉంటాయంటే రెండు ఉండలేదు. అట్లనే ఆత్మను వెళ్ళినప్పుడు అవస్థ అంటే ఆత్మ అవస్థ రెండు ఉంటాయా? ఆత్మను గుర్తించినప్పుడు అవస్థ అంటాడు. ఎప్పుడు ఆత్మను గుర్తిస్తే అవస్థ అనేది ఏడుంది? ఆ విధంగా స్వరూపాన్ని గుర్తిస్తే ద్వైతం అనేది లేదు అనేది టోటల్ పాయింట్. ఇది ఎంతసేపు చెప్పినా కూడా. రస్సర్పం నిజముగా రజ్జువయుండు చందమునను. పోనీ ఆ పాము ఏమనుకుంటారు మరి మీరు? తాడు తెలినప్పుడు పాము కనపడింది. ఆ పాము దేనికి సంబంధించింది? అది తాడు. అట్లనే మీ అవస్థ కూడా ఆత్మకు సంబంధించింది అంతే. ఆత్మకు సంబంధించి అంటే ఆత్మ ఇది అవస్థ రెండు లేవు. ఆత్మనే ఆ విధంగా అనుకుంటారు. ఆ సర్పమున భ్రాంతిదే తోక పడగా మున్న భాగం లేవిను నిజముగా రజ్జువు కంటేనే భిన్నముగా లేని రీతి శుద్ధ సత్తాస్వరూపమైన పరమార్థనే మనము అవస్థ అనియు అవస్థలెంతో ప్రపంచమనియు వానందలి శబ్దము ప్రత్యయము తద్విషములైన ద్రవ్య గుణ కర్మాదులను వాడు వ్యూహాత్మక దృశ్యరాశనియు వివిధ రీతుల వికల్పించుకొనిచున్నాము. ఆ పాము అంటే పామును ఒకటి చూడలేదు. పడగెత్తుకుని ఎంత పడాలి పుంచుడు, తోక ఎంత చంపుంచుడు అంటున్నాడు. తోకలు లేవు, అటు పడగలు లేవు. అట్లా ఇక్కడ కూడా ఆత్మ తెలియనప్పుడు అవస్థలతో వచ్చేటువంటి జంతుజాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మొత్తం శబ్దాలు, కారణాలు ఇవన్నీ ఉన్నాయని, ఇవన్నీ కూడా వికల్పించుకొంచున్నాము అని. ఒక మట్టి ముద్ద ఉండేది మన్ను, దాన్ని ఏమంటారు? మట్టి ముద్ద అంటారు. కుండ, బాణ, మున్న గురుతులు వికల్పించి వ్యవహరిస్తున్నప్పటికీ, వేరువేరు పేరుతో మీరు పిలిచినప్పటికీ సరిగా విచారించి చూడా. మన్ను అన్నప్పుడు ఏముందప్ప? మన్ను ఉంది. కుండ అన్నప్పుడు ఏముందప్ప? కుండ ఉందా? మన్ను ఉందే? మళ్ళీ అదెందుకు మాట్లాడతావు? అదే ఆ దుర్బుద్ధి ఒకటి ఇడిచిపెట్టాలి మీరు. మన్ను అంటే మళ్ళీ ఆకారం అంట. ఆ ఆకారం మన్ను నుండి స్వతంత్రంగా ఉంటే మన్ను ఆకారమును. ఇప్పుడు మన్నును విడిచిపెట్టి ఆ ఆకారం కుండాకారం ఉంటే అందరూ నువ్వు కూడా ఒప్పుకో. ఆకారం వేరే వచ్చిందే మన్నును విడిచిపెట్టి. మన్ను నేను అంటాడావు కుండ అనే ఆకారంలో. అంతేగాని మళ్ళీ మన్ను ఆకారం అని రెండేళ్ళు తీసుకొస్తారు. ముంతాన్ని చూసినప్పుడు దాని ఆకారము. మరి అదేమైంది? అది మన్నే. నువ్వు యాదన్నా చెప్పుకో. మన్ను విడిచిపెట్టి ఆ ఆకారాలు ఉన్నాయా? ఆకారాలు లేవన్నప్పుడు ఉండేది ఏమిటి? మరి మన్నే. అన్ని విధాలుగా మాట్లాడతారు కదా. మరి ఎందుకు అందరుగా మాట్లాడుతూ ఏమన్నా ఎందుకు మాట్లాడతారు మీరు అట్లా? అంటే వ్యవహారానికి పనికి వచ్చేది అట్లా. కుండదేమంటే మన్ను తీసుకురాపు అంటే వాడు యాడ్ చేస్తాడు. దానికి కుండ తీసుకురా, కడవ తీసుకురా, బాన్ తీసుకురా, ముంత తీసుకురా, మూగిడి తీసుకురా అంటే అవి తెస్తాడు. తెచ్చేటప్పుడు అంతా ఏం తెస్తాడు? మన్నే తెస్తాండేది. అది రావాలా? వేరు పిల్లలతో మీరు చేసినప్పుడు కూడా తెస్తాండేది ఏమిటిది? అట్లనే ఇక్కడ ఈ జాగ్రత్తలో కూడా వేరు పేరుతో వ్యవహారం చేసేంత కూడా జ్ఞానంతోనే, జ్ఞానాన్ని విడిచి స్వతంత్రంగా లేవు అని రావాల. అప్పుడు మనకి ద్వైతభావం పోతుంది. ప్రత్యయము తద్విషయములైన ద్రవ్యగుణ కర్మాలను వ్యూహాత్మక దృశ్యరాశి వివిధ రీతుల వేరు భాగాలు కనపడతాయి. భేదాలు కూడా కనపడతాయి. కాబట్టి
సరిగా అంతయే మన్నే అయ్యుండి విధమున ఈ విషయమును గ్రహింపవలను. చక్కగా విచారించి చూచిన వారికి సర్పమను నామము ఏమే సర్పజ్ఞానం తొలగి, ఎప్పుడైతే సర్పం అనేది అనుకుంటారో, పాము అనుకుంటారో, మళ్ళా ఏమైంది, వెళ్తురు చూస్తే ఏమైపోయింది, సర్పం కాదని తొలగి ఇది రజ్జువే జ్ఞానం అని కలుగు విధమున, అయ్యో మేము పాము అనుకుంటాం కదాపా, ఊరిని తాడే ఉన్నది ఇది అని అనుకుంటారు. చూడండి, శుద్ధ సత్తయే వివిధ నామములుగాను వివిధ రూపములుగాను ప్రతీతమగుతున్నదని గ్రహింపవలయను. వీరికి ఇక్కడ ఏమొస్తుందప్ప అంటే తకరారు. ఒకే వస్తువే నానా రకాలుగా ఎట్లా కనపడుతుంది అనేది ఒకటి ఉంది మన దగ్గర. జాగ్రత్తలు లేవు, అట్లా జాగ్రత్తలో వస్తువులు వేరువేరుగా ఉన్నట్లు కనపడతాండే. వీడికి అదే విధంగా అదే వస్తువు ఎందుకు కనపడుతుంది అంటే, నీకు ఆత్మ ఎప్పుడు తెలిస్తే ఆ భాగాలు లేవు, ఆ భేదాలు లేవు. అది తెలియనంత వరకు ఎన్ని రకాలైనా కనపడుతుంది దానికి. ఒకే వస్తువు అన్ని రకాలుగా తోస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒకేసారి అన్ని రకాలుగా ఎట్లా తోస్తుంది? అన్ని ఒకే రకంగా ఎప్పుడు వస్తాయి? ఒకటి ఒక రకంగానే తోచేది. ఒకటే తూరు అన్నిట్లో వస్తాడు. చెప్పు పరమాత్మ ప్రకృతి రూపంలో మనుషులు. అవునా? అందుకే నువ్వు అంటాను చూడు, ఇప్పుడు ఉన్నాయి కదా, ఈయన వెంకాయని చూసినప్పుడు స్తంభం కనపడలేదు, స్తంభం చూసినప్పుడు వెంకాయ కనపడలేదు. మనం ఏమనుకుంటామంటే అన్ని చూస్తాడమని ఇట్లా అంటారు, ఒకటే మాటతోనే అంటాం మనం. ఒక్కొక్క దాని మీద ప్రసరించినప్పుడు మాత్రమే ఆయా జ్ఞానం కలిగేది. వెంకాయని చూసినప్పుడు వెంకయ్య, దేవరాజు చూసినప్పుడు దేవరాజు, బాలాపు చూసినప్పుడు బాలాపు జ్ఞానం కలుగుతుంది. అర్థమైనా? జ్ఞానాన్ని విడిచి వెంకయ్య లేడు, దేవరాజు లేడు, బాలప్ప లేడు. అయితే ఈ విధంగా కనపడుతుంది కదా. కనపడినంత మాత్రం చేత జ్ఞానం లేకుండా కనపడతాడా? అవి అయిపోయింది అంతే, ఆటికే. అది ఇంకా జ్ఞానము ఉండేదే జ్ఞానము. నీకెందుకు అట్లా కనపడుతుందంటే జ్ఞానాన్ని నువ్వు గుర్తించలేదు. జ్ఞానంతో తెలియబడే వస్తువుల్ని గుర్తిస్తూ వేరు వేరు అంటాడు. ఆధారమైన జ్ఞానాన్ని ఇచ్చిపెట్టినారు మీరు, ఆధారమైన జ్ఞానాన్ని ఇచ్చిపెట్టినారు. దాంతో తోచే వస్తువులు మీరు పట్టుకొని ఉంటాయంటున్నారు. ఈ జ్ఞానమే లేకపోతే ఉంటాయా? జ్ఞానాన్ని విడిచి లేవు. మరి జ్ఞానాన్ని విడిచి లేవన్నా ఒకటే, జ్ఞానం ఉందన్నా ఒకటే. ఇది ఎప్పటికీ ఇంతవరకు అర్థం కాలేదు సార్ నీకే. జ్ఞానాన్ని విడిచి లేవు అన్నా, ఉండేది జ్ఞానమే అన్నా. అది నాకే కాదు, ఎవరికి అర్థం కాలేదు అనుకుంటాను నేను. ఎందుకు అర్థం కాదు? ఇప్పుడు చూడు, మట్టిని విడిచి కుండ లేదు అన్నప్పుడు ఉండేది ఏమిటిది అంటే ఏమంటావు? ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఏమైంది? అరే అందుకే దృష్టాంతం అనేది ద్రాష్టాంతానికి ఎప్పుడు సరిపోల్చకూడదు. అది ఒక యుక్తి, ఉపాయం. అది ఒక ఉపాయమే అది. కానీ అదే అయితే దాన్ని ద్రాష్టాంతంగానే చెప్పాలా, దాన్ని దృష్టాంతం అనేది చెప్పాలా. బంగారము విడిచి ఆభరణం లేదు అన్నా ఒకటే, ఉండేదే బంగారు అని అంటే నీవేమంటావు అంటే బంగారు ఉంది, ఆకారం ఉందంటావు. చూడు అట్లా అంటారు. బంగారు అంటే పర్వాలేదు, బంగారు ఉంది సార్ ఆకారం ఉందంటావు. చూడు ఆడ చిక్కు వస్తుంది అందరికి. ఆ చిక్కు రాకూడదు. అదే అందరికి కన్ఫ్యూజ్ చేస్తాడేది అదే. బంగారు అన్నాక అయిపోయింది చూడడం, ఇంకా ఆకారాలు క్యాన్సిల్ కావాలా అని. అట్లా నామరూపాలకు తోచేటువంటి, నామరూపాలకు ఆధారమైంది జ్ఞానం. జ్ఞానాన్ని విడిచి నామం లేదు, రూపం లేదు, అన్నా ఒకటే. నామరూపాల నుంచి ప్రపంచం లేదు అన్నప్పుడు మరి నామరూపాలను విడిచి ప్రపంచం లేదు, ఇది పరమాత్మ విడిచి నామరూపాలు లేవు అంటే ఉండేదేమి? పరమాత్మ అనేది రావాలి లాస్ట్కి. అందుకే కొంచెం రావాలి. అందుకే ఎందుకంటే సూక్ష్మత ఉండాల. మనకి సూక్ష్మత ఎందుకు లేదు అంటే ఎప్పుడు మనం దీని మీద ప్రయత్నం చేయలేదు. ఇట్లా విషయాల మీద ఉండాయనే వ్యవహారం చేస్తాండాం కాబట్టి ఆ సూక్ష్మ. మహాత్ములకి అవి ఎన్ని కనపడినా ఏం కనపడినా కూడా వాళ్ళు దాని మీద యాక్ట్ రాదు వాళ్ళకి. కారణం ఏమి? జ్ఞానాన్ని విడిచలేదని మొదటే కనుక్కుంటారు వాళ్ళు. కాబట్టి కనపడినే, అది కనపడింది వాకిలని కనపడితే జ్ఞానాన్ని విడిచి వాకిలి లేదు. స్తంభం కనపడింది, స్తంభం జ్ఞానాన్ని విడిచి స్తంభం లేదు. మనిషి కనపడినాడు, జ్ఞానాన్ని విడిచి మనిషి లేడు. ఏది కనపడినా కూడా జ్ఞానాన్ని విడిచి లేదంటే ఉండేది ఏముందని అలా జ్ఞానం అని వాళ్ళు పట్టుకుని ఇస్తారు వాళ్ళు. మనము అంత పట్టుకుపోలే. ఆ జ్ఞానాన్ని వదులుతాడాము, విషయాలు పట్టుకుంటాడాము. ప్రపంచం అంతా మాకు నానా రకాలుగా కనపడుతుంది అంటారు. నానా రకాలుగా ఎట్ట కనపడి మీకు అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు 5 రకాలు ఉన్నాయి కాబట్టి 5 రకాలు కనపడుతుంది. అది
5 రకాల ఆ ఇంద్రియాలను పెట్టినప్పుడు అది వస్తుంది అనమాట. అయితే ఆ ఇంద్రియం అనేది జ్ఞానాన్ని విడిచి ఆ ఇంద్రియం ఉందే స్వతంత్రంగా లేదు అన్నప్పుడు అప్పుడు జ్ఞానమే, ఎప్పుడు జ్ఞానమే. అయితే దాని ధర్మాల ప్రకారము చెవి శబ్దాన్ని చూపిస్తుంది, కన్ను రూపాన్ని చూపిస్తుంది, ముక్కు వాసనే చూపిస్తుంది, నాలుక రుచినే చూపిస్తుంది, స్పర్శ దేహాన్ని చూపిస్తుంది. అంతే. అన్ని జ్ఞానాలే ఇవి. ఇవన్నీ వృత్తి జ్ఞానాలు. ఈ వృత్తి జ్ఞానాలన్నీ కూడా జ్ఞానాన్ని విడిచి స్వతంత్రంగా లేవు కాబట్టి ఉండేది జ్ఞానం అనే దాన్నే అద్వయాత్మ, అదే పరిపూర్ణమైన జ్ఞానము అని చెప్పి దాని అనేది అనమాట. అట్లా విరోధంగా ప్రతిరోధంగా ఇంపార్టెంట్. అవస్థను చూసినప్పుడు చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అవస్థను చూసినప్పుడు బుద్ధికి ఆత్మ యొక్క జ్ఞానం ఉండదు. మెలకు అవస్థ నేనే చూస్తుంది అంటుంది, చూస్తుందే మెలకు అవస్థని చూస్తుందే, స్వప్నావస్థని నేనే చూస్తుంది అంటుంది. దానికి ఆత్మజ్ఞానం లేదు. అప్పుడు నేనే అనేది పెట్టుకుంటుంది అనమాట. అది ఆత్మ యొక్క జ్ఞానం కలిగినప్పుడు అవస్థ జ్ఞానం కూడా ఉండదు. అందుకే స్వరంలో నిలబడినప్పుడు అవస్థ లేదు, బుద్ధి లేదు, మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. తానుగానే ఉన్నాడు అప్పుడు, అంతే. అందుకోసమే ఆ జ్ఞానం అయిందన్నప్పుడు ఇది ఎగిరిపోతుంది అనమాట. ఆత్మజ్ఞానమే కలగాలనేది ప్రధానం. ఆత్మజ్ఞానమే అంటే ఆత్మే ఉండేది, అదే మన స్వరూపం అనేదే మెయిన్. దాని మీదనే మనం ఏ సబ్జెక్ట్ విన్నా కూడా దాని వైపే పోలే. కానీ మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా అనేదంతా మనసు సంబంధించింది. ఇప్పుడు ఆ క్షేత్రంలోనే ఇదంతా కలగపులగమంతా ప్రకృతి 3 గుణాలు, మాయ దాంట్లోదే, అపర ప్రకృతి దాంట్లోదే, పరా ప్రకృతి అంతా దాంట్లోదే. ఇదంతా దేనితో ప్రకాశింపబడుతుందంటే ఆ పరమాత్మ యొక్క చైతన్యం చేత తెలియబడుతుంది. అది అన్నప్పుడు పరమాత్మ తెలుసుకుంటాడనేది అర్థం కాదు. అక్కడ పరమాత్మ తెలుసుకుంటాడనేది రాకూడదు ఎప్పుడే. కానీ ఆడే ఉంది. అది ఎప్పుడైతే ప్రకాశింపబడుతుంది అంటే ఆత్మ ప్రకాశాన్ని విడిచి అది లేదని తెలుసుకోవాలి. ఇంతే, అంతే. ఆత్మను తెలియనప్పుడు కాడును తెలియనప్పుడు పాము అని కనపడింది, పరమాత్మను తెలియనప్పుడు ప్రపంచంగా కనపడుతుంది. అట్లా అంతే. ఆ విధంగా తీసుకోవాలా. అట్లా తీసుకున్నప్పుడు మీకు సులభంగా బోధపడడానికి అవకాశం ఉంది. అది ప్రపంచం అంటే ఇన్ని రకాలు ఉంది కదా. ఒక ఆత్మను తెలుసుకుంటే ప్రపంచంలో అన్ని ఎట్లా పోతాయి అంటే అనుభవం ఉంది కదా. అట్లా మీకు మెలకు వస్తే మెలకు ప్రపంచం వస్తుంది, స్వప్నం వస్తే స్వప్న ప్రపంచం వస్తుంది, నిద్ర వస్తే 2 లేకుండా పోతాయి. అనుభవం అట్లున్నప్పుడు ఎందుకు అనే ప్రశ్న ఎందుకు వచ్చింది మీకు? ఎన్ని రకాలు తెలుసుకోవాల్సిందా దానికి ఆత్మే ఆధారం. అవస్థ లేకపోతే నీకు మెలకు ప్రపంచం చూపివా, అంతే. ఎక్కువ మాట్లాడద్దు. అవస్థ లేకపోతే జాగ్రత్త అవస్థ లేకపోతే జాగ్రత్త ప్రపంచం చూపియండి మీరు ఎవరన్నా అన్నప్పుడు. మరి ఈ జాగ్రత్త అవస్థలో ఏ ప్రపంచం ఏదైందో అదంతా అవస్థ కట్టుబడిందే కానీ స్వతంత్రంగా ఉండే దానికి ఉండే అస్తిత్వము. ఆ అవస్థ పోతే అది వెళ్ళిపోతుంది. స్వప్నం వస్తే స్వప్న ప్రపంచం అంత వస్తుంది, అది పోతే అది వెళ్ళిపోతుంది. నిద్ర వస్తే 2 లేకుండా పోతాడు. మరి అన్నప్పుడు ఏమర్థం? ఇది ఆత్మ యొక్క ఉనికిని విడిచి అవస్థలు లేవు, అవస్థలను విడిచి ప్రపంచాలు లేవు, దేశకాలాదులు లేవు, జీవులు లేరు, కార్యకారణాలు లేవు, పాపుణ్యాలు లేవు. ఇవన్నీ దీంట్లోకి వచ్చినాక తోచేటి. ఇవన్నీ మెయిన్ ఏడుంది? అది ఉంది. ఆ మెయిన్ దేనికి సంబంధించింది? స్వరూపానికి సంబంధించింది. స్వరూపాన్ని తెలుసుకోకపోతే ఇవన్నీ వచ్చినాయి. దాన్ని తెలుసుకుంటేదే ఇక్కడ కావాల్సిండేది. దాన్ని తెలుసుకోవడం అంటే ఎట్లా? మీరు ఎట్లయితే విషయాలను మనసుతో తెలుసుకున్నట్లు కాదు, అనుభవాన్ని అనుభవంతోనే తెలుసుకోవాలనే మాట మర్చిపోద్దండి ఎప్పుడే. కానీ అనుభవాన్ని అనుభవంతోనే గుర్తించాలనే ఒకటే. అది అట్లే రావాలి. అది వేరే దాంతో విషయం కాలేదు కదా అని అంటారు కదా, అది అట్లా తెలియబడేది కాదు. తన్ను తానే గుర్తించాలి కానీ వేరే వాళ్ళు గుర్తించట్లేదు. ఎందుకు అట్లా చెప్తాడారంటే తన్ను ఇతరం ద్వారా గుర్తిస్తే అది విషయం అవుతుంది, ఆత్మ అయ్యలేదు. ఇంకా ఇప్పుడు ఆత్మ స్వయం ప్రకాశం అన్నారు. ఆ స్వయం ప్రకాశం అయినది వేరే దాని నుంచి అని తెలియబడితే ఇంక దానికి స్వయం ప్రకాశం ఎట్లా వస్తే పరప్రకాశం అవుతుంది. ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ పరప్రకాశం అంటే ఆత్మ యొక్క ప్రకాశంలో తోస్తాడు. ఇవన్నీ దానికి దీని నుంచి దానికేం వచ్చలేదు. ఇప్పుడు వెలుతురులో కనబడే వస్తువుల నుంచి దానికి వెలుతురికేం సంబంధం లేదు. అది ఇవి ఉన్నా అది లేకున్నా అది ఉంటుంది అనమాట. అది ఆ విధంగా పట్టుకోవాలి దీన్ని. అందుకే వ్యవహారంలో ఉండేదానికి వ్యవహారస్తుని చెప్తే సరిపోయలేదు.
చెప్పేవారు గణపతి కథకు పట్టుకుంటాంటే మీరు మీకు దేవతలు అంటే తెలుసు, పరమాత్మ అంటే తెలుసు, మీరు ఈ వేదాంతాన్ని కూర్చుంటే ఎట్లా తెలిగింటుందా మీకు? ముక్కోటి దేవతలని పరమాత్మ ఏం చెప్తాడు? అందరూ అవిధిపూర్వకంగా అజ్ఞానంగా ఆ దేవతలే సత్యం అని చెప్పి వాళ్ళనే నమ్ముకుంటారు. వాళ్ళందరూ కూడా నా ఆశ్రయంలో ఉండారు, నేనే వాళ్ళకు కూడా ఏమైనా అనుగ్రహం చేయాలా అని చెప్పినాడు. మరి అట్లప్పుడు వీళ్ళకి వాళ్ళు కంపేర్ చేసేకి ఎట్లా పోతారు మీరు? ఆత్మకి వినాయకునికి, ఆత్మకి విష్ణువుకి ఇట్లందరికీ ఎట్లా కంపేర్ చేస్తే చేయకూడదు. అట్లా ఆత్మస్వరూపమే వేరే దానికి. అన్ని దాంట్లోనే ఇంకేమైనా ఉన్నాయంటే అన్ని దాంట్లోనే ఉంటాయి. దాన్ని విడిచి స్వతంత్రంగా ఉండేకి లేదు. అన్నీ ఒకటే, ఉండేది అది ఒకటే, అన్నీ కూడా ఒకటి అవుతుంది. కాబట్టి బుద్ధి ఇంతేకాదు, బుద్ధి తాను కూడా బుద్ధి అయి ఉండదు. ఎప్పుడు? ఆత్మజ్ఞానమైనప్పుడు. మరి ఎక్కడ పోతుంది? మరి నిజంగా ఉండింటే మనసు అయి ఉండదు, బుద్ధి అయి ఉండదు, అహంకారం ఏమి ఉండలేదు. అది తెలియనప్పుడు ఎప్పుడెప్పుడు మీకు ఏ పాయింట్ వస్తే ఆ పాయింట్ అలా ఉంటుంది అనమాట. అప్పుడు అది నిజంగా ఆత్మస్వరూపం ఉండును. అందుకే మొట్టమొదటి ఇదే పెట్టుకోవాలన్నమాట. ఈ విషయం కనపడిందంటే ఆత్మను తెలియనందున విషయం. కంటికి కనపడిందనేది కరెక్ట్, అదేమో దాన్ని తీసేద్దండి. దానికి ఎట్లా కనపడిందంటే కంటికి కనపడింది, దాన్ని విచారించుకుంటూ పోతే లాస్ట్కి ఆత్మనే అని చెప్తే తెలుస్తుంది. అందువలన వస్తువులు ఎన్నో లేవు. ఈ వస్తువులన్నీ కూడా ఎందుకంటే మీరు ఆత్మస్వరూపాన్ని గుర్తించినప్పుడు ఆయా టైంకి మీకు ఏమేమి కావాలో అవి తోస్తుంటాయి. ఆ పని అయిపోతానే లేదు. మనస్సు కూడా ఎప్పుడైతే నిశ్చయం చేసే బుద్ధి వచ్చిందంటే దానికి పని లేదు. నేననేవాడు వచ్చిందంటే దీనికి దానికి పని లేదు. ఎందుకు లేవు అంటే ఉండేది ఒకటే, అదే నానా రకంగా తోస్తా ఉంది అంతే. ఒకటి తోసినప్పుడు రెండో తోసేయలేదు దానికి. అట్లా అది ఎట్లని విషయమును ముందు చిద్విచారమును తెలుపగలము. ఈ ఆత్మ బుద్ధి లేకుండా పోతుంది అంటారు కదా, ఎట్లా అంటే అప్పుడు చెప్తాం. అది అట్లుండనండు. బుద్ధి ఆత్మను అవస్థను రెండుగా ఎన్నటికీ కాన్సనే లేదు. బుద్ధికి ఏం తెలుసు? ఆత్మ అవస్థ. అందుకే నేను చెప్తాండి అది ఏమయ్యా మీకు మాకు అవస్థలు మాకు వస్తాడని చెప్తారు కదా, ఎట్లా వస్తాడని చెప్పమని అంటే ఎవరు చెప్తారు? మెలకువని గురించి బుద్ధికి ఎట్లా తెలుస్తుంది? మెలకు వచ్చినాక వచ్చేది అది. అదే మరి అర్థం కాదు, ఊరిని మాట్లాడకపోతా అంటారు జనం అంతే. అందుకే చెప్తాను కదా, నేను మెలకుని చూసినాను అంటాడు, నేను మేలుకున్నాను అంటాడు అనుకో, పోండి అదే మరి తీసుకో. నేను మేలుకున్నాను అంటావు, కరెక్ట్, నీ పాయింట్ కరెక్టే, నేను మేలుకున్నాను అని అంటాడు. ఈ నేను అనేది మేల్కొనక పూర్వము నీ అనుభవంలో ఉందా అని శాస్త్రం అడుగుతుంది అంతే, ఎక్కువ దూరం పోనిచ్చలేదు. మెలకు లేనప్పుడు నేననే అనుభవం నీకుందే? లేదు. మరి మెలకువ లేనప్పుడు నేననేది లేనప్పుడు మెలకు నీడు ఎట్లా చూస్తాడు? మరి నేను మేల్కున్నాను అంటాడు కదా, మేల్కొనేదానికి పూర్వం ఇటు ఉంటే కదా దాన్ని మేల్కున్నానని చెప్పాల్సి వచ్చేదానికి. నీవే చెప్తావు అది. మెలకు పూర్వం నేను లేను అంటాడు, మళ్ళీ నేనే మేల్కున్నాను అంటాడు. యాడుంది? ఉంటే కదా కల్పించుకునేవి ఇవన్నీ. అవస్థ వచ్చినప్పుడు ఉంటాయి. నీవు అవస్థలో కల్పించుకున్నవే, నేను లేదు అది. అందుకే చెప్తానే, ఆత్మకి ఇది లేదు, ఏది తెలుసుకునేది లేదు. జడమైనటువంటి ఈ అంతఃకరణానికి తెలుసుకునేది. మళ్ళీ ఇవన్నీ ఆడగలుగుతాడా? ఏనే అవిద్య అనేది తప్పు తెలివి అనేది ఆత్మకి లేదు, జడమైన దీనికి లేదు. మళ్ళీ ఆడగలుగుతాడా అంటే అంతఃకరణ దోషాలు అంటుంది అంతే, ఒకటే మాట. నీ మనసులో కల్పించుకుంటారు కానీ మీరు విద్య అనేది ఆత్మలోనూ లేదు, అవిద్యలో అది జడమైన దాంట్లోనూ లేదు. నీ కల్పనయే కానీ కల్పన లేకపోతే ఉంటే చెప్పండి, చూస్తాం దాన్ని. కాంచన అయినను సాక్షి అవస్థను రెండు పదముల వాచ్యమైన రెండు వేరు వస్తువులను భావించి ఉన్నది. చెప్తాడారు కదా మీరు, ఏమని చెప్తాడారు? ఆత్మ అవస్థ రెండు పదాలు వచ్చినాయా లేదా? కాబట్టి రెండు ఉన్నాయి అంతే. బోధ కోసం ఆడుండే పని అట్లేదనమాట. అది ఏమంటుంది అది? కాబట్టి బుద్ధి ఆత్మను అవస్థను రెండుగా అయినటువంటి చూడలేదు. అయినను సాక్షి అవస్థ రెండు పదముల వాచ్యమైన రెండు వేర్వేరు వస్తువులు తనవని భావించి ఉన్నది. దీనికి ఇది రాలేదా? ఏడా కాదు. ఇప్పుడు అదే చెప్తే కదా ఇంతకుముందు, ఒక రాజుకి 3 కొడుకులుండ్రి, అందులో 2 పుట్టలేదు, ఒకడు గర్భమునే చేరలేదు. ఇప్పుడు ఏమర్థమవుతుంది?
సన్న పిల్లలకి చెప్పినప్పుడు అర్థమవుతుంది ఇది. ఎందుకు 3 అని చెప్పినారు చూడండి. 3 అన్నప్పుడు 2 ఇద్దరు పుట్టలేదు అంటే 2 ఉంటారు ఆడ. తర్వాత ఒకటి గర్భంలోకి రాలేదంటే ఒకటి ఉన్నాడు. 2 1 3 అయినా లేదా వాడికి సరిపోతుంది అది పిల్లోనికి. అసలు మొత్తం మీద లేరు కదా వాళ్ళు. అట్లా మనం కూడా అట్లా ఉన్నామంటే ఇప్పుడంతా ఆ పిల్లలకి కథ చెప్తే రాజుకు 3 కొడుకులు ఉండ్రి, 2 పుట్టనే లేదు, ఒకటి గర్భంలోనే చేరలేదు అంటే వాడు అని ఎట్లు కొడతాడు అట్లు కొడతాడు అని మనం కూడా వ్యవహారాన్ని అంతా. అది ఇంతకుముందు పోయిందో అది ఎట్లా మరి ఇంకా రాలేదా? సరే ఉండనే వస్తే అది మనం చూస్తాం. పదాలు ఉంటాయి కదా నేను చెప్తాడు. ఇప్పుడు 3 అనే పదం ఉంది కదా మీకు. ఇప్పుడు అవస్థలు 3 అనే పదం ఉంది మీకు. ఎట్లప్ప అంటే జాగ్రత్త, స్వప్నం, సుశుప్తాన్ని ఏలించేది. ఏలించాడారే కానీ అవస్థలు ఎంచాలి కదా ఇట్లా పక్కలో ఆయన ఒకడు ఈయనొకడు అన్నట్లా అట్లా ఇస్తాడు. అట్లా ఉండాయి అవి లేదు. అనుభవ దృష్ట్యా చూడ సాక్షి కనిపించున్న అవస్థ ఎట్లుంటుందప్ప అంటే దర్పమున కనిపించు ముఖము యొక్క ప్రతిబింబం వలె ఉన్నది. నీ ముఖాన్ని చూసిన అద్దంలో నీ ముఖం కనపడింది, అది 2వదే. నీ ముఖం ఒకటి ఉంది, ప్రతిబింబం 2 ఉండవు. ఇవి చెప్పు, గట్టిగా చెప్పు. తోస్తుంది ఇస్తుంది పదాలు వద్దు. ఆ పదాలకే ఇప్పుడు పెట్టుకోవద్దండి. మొత్తం అంతా తోసేదే, దాంట్లో ఇంకేం మళ్ళీ పెట్టుకోవద్దు, దాంట్లో మిక్సరే పెట్టుకోవద్దు. ఏదన్నా అడిగినా తోస్తున్నాను అంతేగాని ఇంకో 2 మాటలు లేదు. దానికి ఉంది అనే పదం వాడద్దు ఎప్పుడు కూడా. అదే 2 ఉండాలి కదా ఇప్పటికి నీ ప్రకారము. తడుగా ప్రతిబింబం 2వది అంటే తడుగా 2వది అంటే వేరుగా ఉండేదని అర్థమా, లేకపోతే వేరుగా స్వతంత్రంగా ఉండేదని 1 2 అంటారా? దీన్నే 1 2 నీడనే 1 నీ నీడ నువ్వు 1 2 అంటే ఒప్పుకుంటావా? కనపడుతుంది కదా నీడ, ఇదొకటి నువ్వు 1 2 అంటే ఒప్పుకుంటారా? అదే అది ఉదాహరణ చెప్పి మళ్ళీ చెప్తుంది చూడండి ఎట్లా చెప్తుంది అనేది. అది సాక్షి యొక్క సారమైన సన్మాత్రమే గాని వేరొకటి కాదు. ఆ ప్రతిబింబం అనేది నీ యొక్క బింబమే గాని వేరే కాదు, దీని యొక్క స్వరూపమే అది. అయితే ప్రతిబింబమునకు దర్పణమున అనబడు ఒక నిజమైన ఆధారం ఉండవలేను. ప్రతిబింబం కావాలంటే అద్దం ఉండాలా. అయితే ముఖము దానికి వేరుగా దాని ముందు ఉండవాలని నియమైనా ఉంది. పోనీ అద్దము ముఖం ఉందంటే కానరాదు, మళ్ళీ దానికి అది ఎదురుగానే తెచ్చిపెట్టిండాల. అందుకే దానికి చెప్తాడు అనమాట, అద్దం ముఖ్యమా లేకపోతే బింబం ముఖ్యమా అని. ప్రతిబింబానికి ఏది ముఖ్యము? బింబం ఉంది. ఇప్పుడు నీ బింబం ఉంది కదా, నీ ముఖం ప్రతిబింబం కానీ చూపి కనపడుతుంది. నీరు అడిగేదేమి? నీ ముఖం ఉంది అనేదానికి కనపడాలంటే నీళ్లు అద్దాలేంటికి? ఇంకో వస్తువు కావట్టుకోకుండా ఉండాలి కదా. అది 2వది ఉంది అన్నప్పుడు ఇప్పుడు ఆయన ఈయన అంటే తడుకో నీళ్ళలో చూడండి లేదా అద్దంలో చూడండి అంటారా మీరు? ఆయన వేరే ఉన్నాడు, ఈయన వేరే ఉన్నాడు 2 అన్నప్పుడు. మరి మీకు కూడా అట్లుండాలి కదా. కాబట్టి అద్దము ముఖ్యం కాదు, దర్పణము ముఖ్యం కాదు, ఇది బింబము ముఖ్యం కాదు. ఎందుకంటే ప్రతిబింబం అనేది లేని వస్తువు అది. మరి దానికి అద్దము ముఖ్యమా లేకపోతే బింబం ముఖ్యమా అంటే యాదవ్ చెప్పకపోతే ఎట్లా? ఒకవేళ 2 ఉన్నా కూడా అద్దం పక్కలో ఉంటుంది, మొగం ఉంటుంది, పనికిరాదు. లేదు కనబడుతుంది ఆ బింబం, అద్దం వల్ల కనబడుతుంది. లేని కూడా కనబడతాయి అనేది ఉదాహరణ సార్. అదే ముఖం కనబడుతుంది దాంట్లో అద్దంలా ప్రతిబింబం. దానికి ఇక్కడే మనకి తప్పు తెలివి నుంచి కనపడుతుంది అంతే మనకి. ఇప్పుడు ఇక్కడ ప్రపంచం అనేది ఆధారం అంటే ఉండాలి. ఆధారం అంటే చెప్తు కదా, భ్రాంతి అనే దానికి ఆధారం ఉంటే తీరాలనేది ఒక పాయింట్ ఉంది. లేకపోతే ఇప్పుడు పాము అనేది కనపడుతుంది, తాడు ఆధారమే ఉండాలా. ఆ వెండి కనపడేది తగడం అనేదే ఉండాలా. ఎండమావులు కనపడే చవిటి నేలే ఉండాలా. ఇవన్నీ రూల్స్ ఉంటాయి అట్లా.
ముఖము దానికి వేరుగా ఉండను. కానీ ఈ రీతిగా ఆత్మ దేని ఎదుట లేదు, దేని ఎదుట లేదు. అది దేశ కాలాతీతమైన ఆత్మ కార్యకారణ భావనకు ఎన్నటికీ కట్టుబడదు. కార్యకారణాలన్నీ దీంట్లో కల్పితాలు. అందువలన ఆత్మస్వరూపము దేశానికి కాలానికి కట్టుబడలేదు. కావున ఆత్మ ఏదియో ఒక విధమున అవస్థారూపమై తోచుదని గ్రహింపరాదు. ఏదో ఒక అవస్థ అట్లా కనపడతాను లేప అని అట్లేమనుకోద్దండి. కాన ఆత్మ శుద్ధ సత్తా స్వరూపము, దాంట్లో ఏమాత్రము కల్తీ లేనటువంటి స్వరూపము. అవస్థలు లేనే లేవని నిర్ణయింపవలయను. ఉంటే ఏ ఆధారంతో ఉన్నాయి? అది ఊరిని చెప్పేది అదే. ప్రతిబింబం అంటే వీడు మళ్ళీ అడుగుతాడు, అది కూడా అంతే. లేదని దానికి అంతవరకే. ఆత్మ అవస్థ అయిన రెండు శబ్దములను ఉపయోగించుట వలనను, ఆత్మ అవస్థ అని పదం వాడేదాని వలన ఆత్మ నిజమైన సత్తా స్వరూపం మరియు అవస్థలు నిజముగా లేనే లేవని చెప్పుతుండట వలనను ఆత్మ అవస్థలనే ద్వైతం సిద్ధించే తీరునని పట్టుట అవివేకమగును. మీరు చెప్పినారు కదా ఆత్మ అవస్థనే ద్వైతమే కదా అని పట్టుపట్టద్దండి. ఇది ఎందుకు పట్టుబట్టాలా అన్నట్లయితే ఇంతకు ముందు ఉదాహరణ చెప్పినారనమాట. అది వేరువేరుగా ఉన్నింటే పట్టుబట్టాల్సిందే. మీరు ఆత్మ ఏడుంది అవస్థ ఏడుంది అని అంటే పట్టుబట్టే సరిపోతుంది. అట్లేదు కదా. ఆ శబ్దాలనే పట్టుకొని మాట్లాడకపోతారు అందరూ. అందుకే శబ్దము శబ్దార్థం వేరే, వాక్యము వాక్యార్థం వేరే, దాంట్లో ఉన్నటువంటి లక్ష్యార్థం అనేది అంట చూడు, అది వేరే. ఎందుకనా శబ్దార్థ వ్యవహార మాత్రమున ఏ వస్తువు కూడా సిద్ధింపజాలదు. మీ శబ్దాలకు అర్థాలు తీసుకొని పోతే ఏ వస్తువు సిద్ధించడానికి లేదు. కుండ అని తీసుకుంటాను అనుకోండి, దానికి కుండ అని తీసుకుంటారు కదా. పోతే దాన్ని పోయి చూస్తే ఏమైంది, అది విచారం చేస్తే మన్ను అయింది. మరి శబ్దార్థానికి ఏడుండదు అది అర్థం విలువ. అట్లా మన్నును కూడా మళ్ళా చూస్తే ఆత్మ అవుతుంది. మళ్ళా ఇప్పటికి మాత్రం అది చెప్పించి పెడతారు. మన్నన్నా ఉంది కదా అంటే మన్నును కూడా అంతే. మళ్ళా మా ఆత్మ నుంచి మన్ను కూడా ఉండలేదు. అంతా ఆత్మ అనేది తీసుకురావాలన్నమాట. మనకు అర్థమయ్యేదానికి చెప్పుకుంటూ పోతుంది. దాన్ని మనం ఆత్మ వరకు ఉపయోగించుకుంటానే రావాలి ఎప్పుడు కూడా. ఎందుకన్నా శబ్దార్థ వ్యవహారమున ఏ వస్తువు కూడా సిద్ధింపజాలదు. ఇది సూత్ర భాషలో చెప్పినారు. ఇవి మన సూచనలేదు. ఇవి ఈ సూత్ర భాష్యాలు మనం వినింటే ఇంకా బాగా చెప్పచ్చు దీని గురించి. సూత్ర భాష్యాలు ఏం చెప్పినారనేది మనకు తెలియదు. అవస్థలను మూడని వ్యవహరించినప్పుడును ఏంటి మూడు అంటున్నారు చూడండి. శబ్దార్థము మూడు అంటే మీకేమర్థమవుతుంది? సంఖ్య మూడు సంఖ్యమానం మూడు వస్తువులు అని అర్థమవుతుంది. ఈ రీతిగానే గ్రహింపవలయను. ఏ రీతిగా? శబ్దార్థాలకు విలువ లేదు అని గ్రహించాలా. ఆత్మ కూడా అట్లేనచ్చు కదా. వాళ్ళు వెంట వస్తారు వాటికి. ఆత్మ అనేది కూడా శబ్దమే కదా. అవును, ఆత్మ అనేది కూడా శబ్దమే, దానికి కూడా శబ్దం లేదు. అయితే బోధ సౌకర్యం కోసం శబ్దం ఉపయోగించినాము అనేది జ్ఞప్తికి పెట్టుకోవాలి మనం. దాన్ని ఆత్మ అనద్దండి, పరమాత్మ అనద్దండి, బ్రహ్మ అనద్దండి. నిర్గుణ నిరాకారానికి ఏం పేరు పెడతారా మీరు? పేరు ఎట్లా పెడతారు? పేరే పెట్టలేదు. మరి అయితే బోధనా సౌకర్యం కోసము ఆత్మ పరమాత్మని వివరిస్తారప్ప. అదే అవసరం ఈడే చూడండి. పిల్లలకు తల్లి కల్పించు బోధించు కథలో తల్లి పిల్లలకు కథ చెప్తాంది అనమాట. ఏమని? ఒక రాజుకు 3 కొడుకులు, వారిలో 20 పుట్టనే లేదు. 20 పుట్టనే లేదంటే 20 ఉండదు, పుట్టనే లేదనేది అది వారికి తెలిసేలేదు. 20 అనే పదం ఉంది ఇక్కడ. మరి ఒకటి గర్భమునే ప్రవేశించలేదు అని చెప్పినప్పుడు ఏమీ ఎరుగని బాలకుడు 2, 1 కలిపి 3 కావున రాజుకు 3 కొడుకులుండని భావించరుతి. ఈ జాగ్రత్త బుద్ధి జాగ్రత్త స్వప్నము సుషుప్తి అని 3 మాటలు ఎంచుకొని 3 అవస్థలు కలవని భావించును. శబ్దాలు ఉన్నాయి. ఆడు జాగ్రత్త బుద్ధి ఆడుంది. జాగ్రత్త బుద్ధికి అనుభవం ఆడుంది. అవస్థను చూసింటే అనుభవం ఆడుంది. మరి అదే కదా చెప్తాండేది. ఇప్పుడు 3 అవస్థలను జాగ్రత్త బుద్ధే కదా చెప్తాండేది మనకి. అది అనుభవాన్ని ఆ విధంగా చెప్పేదానికి దానికి అధికారం లేదు. అనుభవం ఆ రూపంలో చెప్తాండి అలా.
అనుభవాన్ని అదిగా చెప్పేది. అనుభవమే బుద్ధి రూపంలో చెప్తుందని అలా అది చెప్తుందంటే మళ్ళీ ఇది పైసలు అవుతుంది. అదే ఆ విధంగా అనుభవమే ఈ యొక్క వాక్ రూపంలో లేదా బుద్ధి రూపంలో బహిర్గతపరుస్తూ ఉంటుంది. క్రియ కాదు, దానికి స్వతంత్రం ఇచ్చినట్లయితుంది. దానికి స్వతంత్రం లేదు. నిజంగా పరీక్షింప అవస్థ అన్నదియే బుద్ధి భ్రాంతి. మొదటి అవస్థ అనేదే బుద్ధి భ్రాంతి. యాపత్ చూసింది అది అవస్థని, అవస్థ ఉందనే దానికి. మరి అవస్థలో ఉండేది అవస్థ గురించి మాట్లాడిపోయేది ఎట్లది? అదే భ్రాంతి. ఇట్టి భ్రాంతులు ఏకకాలమున, అదొకటి భ్రాంతి. ఇట్లా భ్రాంతులు ఒకే కాలంలో ఒకే వస్తువున మూడున్నవని భావించి బుద్ధి యొక్క అవివేకముని ఏమని చెప్పలేను? మొదటిదే భ్రాంతి అని చెప్పింది. ఇట్లా భ్రాంతులు ఒకే కాలంలో మూడు ఉంటాయంటే ఇంతకంటే దరిద్రం ఏముంటుంది? నేనే మొదటే పనికిరాదు అది. ఇంకా మూడు ఉన్నాయంటే ఇంక దాని బుద్ధి ఎంత ఉన్నట్లంగా పనికిరాంది అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. కానీ ఈ విషయమున బుద్ధిని నిందించినతో ప్రయోజనము లేదు. ఎందుకనా దానికి తానొక్కటే ఉండుటకు శక్యం కాదు. ఇది ఉండేది. దానికి ఎవరైనా జత ఉంటే ఒప్పుకుంటుంది, జత లేకపోతే ఒప్పుకోదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా నాడు చెప్తే విషయం అంటే ఏమైనా తెలుసుకోవాలి మొదట, తర్వాత ఇంద్రియం అంటే ఏమైనా తెలుసుకోవాలా, మనస్సు అంటే ఏం తెలుసుకోవాలా, బుద్ధి అంటే ఏం తెలుసుకోవాలా, అహంకారం అంటే ఏం తెలుసుకోవాలా, ఆత్మ అంటే ఏమని తెలుసుకున్న తర్వాత వీటికి ఏ దానికి ఎంతెంత సత్యత్వం ఉందని తెలిస్తే అప్పుడు మనకు సరిపోతుంది. విచారం చూసినట్లయితే ఇవన్నిటికీ సత్యత్వం లేదు, ఉండేది ఆత్మ అని తెలిస్తే ఇంక ఈ బుద్ధితో కానీ మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ విషయాలతో కానీ ఏం పని ఉంటుంది వాళ్ళకి? ఇవన్నీ సత్యంగా ఉండని పెట్టుకున్నాము. ఇప్పుడు మనము వీటికి అస్తిత్వమే లేదని తెలిసిపోయింది అనుకోండి, అస్తిత్వం లేని దానితో ఇంకేం ప్రయోజనాలు చేకూరుతాయి అనుకుంటారు? అందుకే మొదట ఆ పాయింట్ తెలిసి ఉండాలి జనానికి. అవి ఎవరికి చెప్పరు, వేదాంతంలో కూడా ఎవరు చెప్పలేదు అవి ఎవరికి కాబట్టి అవి వాళ్ళకి. మొన్న అదే చెప్తాను అన్నమాట, మీరు ఏం మాట్లాడకపోదు. ఎందుకంటే నేనున్నాను లేదా నేను ఉండానని ఎట్లుండాలంటే చెప్పకపోతే బుద్ధితోనో మనసుతోనో కానీ చెప్తాడనుకో, చూడపో పెట్టుకోండి మనసుతో నేను చెప్తానని పెట్టుకున్నావు, రైట్. ఈ మనస్సుకి ఎంతవరకు ఉందంటే ఇంద్రియాలని విషయాలు తెలుసుకునే వరకు ఉంది. ఆ బుద్ధిని కూడా తెలుసుకోలేదు, దానిపైన ఉండే బుద్ధిని తెలుసుకోలేదు. ఇంకా ఆ బుద్ధి కూడా మనస్సుని ఇంద్రియాలని విషయాలు తెలుసుకుంటుంది. ఈ బుద్ధి కూడా నేననేమని తెలుసుకోలేదు. అట్లా అది మనస్సు నేనుండానని చెప్తుందంటే నువ్వు ఎంత మాత్రం బుద్ధిమంతుడు? నేను గురించి ఇదే చెప్తుంది, నేనుండానని నా మనసు చెప్తుంది అంటాడు. నీ మనసు చెప్పే సాధ్యమా దానికి? ఆ నేను స్వాధీనంలో అది పడింది. వాడు నేను గురించి చెప్పే దానికేం అధికారం ఉండదు? బుద్ధిని చెప్పాకే దానికి అధికారం లేదు. అట్లా నేను చెప్పే అధికారం ఎట్లా వస్తుంది? అట్లా ఇంద్రియాలు కూడా అంతే. కంటికి కనపడుతుంది కాబట్టి అంటే కన్ను ఆడబడి ఉండదు, అది ఇంద్రియాల దృష్టిలో ఉండదు. విషయాలు మాత్రం తెలుసుకుంటుంది, మనసును కూడా తెలుసుకోలేదు. ఆ కన్ను అనేది ఇంక నేనుండాననేది ఎట్లా తెలుసుకుంటుంది మరి? ఎందుకంటే జనానికి తెలియవు కదా ఈ విషయాలు. తెలియక నీవు ఉండావని నేనుండానంటే కంటికి కనపడతాను కదా, నా మనసు తెలుస్తుంది కదా అని ఇట్లా చెప్తే ఎట్లా? అందుకే మనస్సు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి, ఇంద్రియాలంటే ఏమి, నేనంటే ఏమనేది తెలిస్తే బాగా దానికి స్వతంత్రం ఉందా లేదా అని తెలిస్తే మనం మాట్లాడేటప్పుడు పొరపాటు కూడా మాట్లాడకపోం. మనం కూడా నేననేవానికి కూడా స్వతంత్రం లేదు, వాడు కూడా అవస్థాబద్ధుడే. ఆ అవస్థ అనేది ఆత్మవద్దం అన్నప్పుడు మరి నేననేవాడు కూడా దీంట్లోనే పడినాడు కదా. కాబట్టి వాడు నేనున్నా అని చెప్పి వానికి యోగ్యత లేదు, బుద్ధికి లేదు, మనస్సుకు లేదు. మరి ఎవరికి ఉందా అంటే అనుభవానికి ఉంది అది. అందువల్ల నేనుండానన్నా ప్రపంచం ఉండాలని చెప్పినా మీరు ఏముందని చెప్పినా కూడా అనుభవమే చెప్పాలి కానీ మీరు కాదు. అనుభవమే ఆత్మ. ఇప్పుడు కూడా అని చెప్పింది, ఏం భయం పడాల్సిన పడలేదు. ఎందుకంటే క్షేత్రజ్ఞానం చెప్పండి. నీవు చెప్పేదంతా కూడా నాకు తెలుసు అంటే ఏమిటో చెప్తాడా నువ్వు? నేను చూస్తానని అంటాడావు కదా, దేంతో అంటే కన్నుతో అని అంటాడావు కదా. దానికి మనం ఏం చెప్పింటే వేరే రకంగా చెప్పినాం. కన్ను ఉందని నేను ఎట్లా తెలుసు అట్లా చెప్పినాము. ఇప్పుడు కన్ను అనేది క్షేత్రంలో ఉందే వేరే ఉందే? క్షేత్రంలో కదా ఉండేది. క్షేత్రంలో ఉండేదంతా జరిగేదంతా దాన్ని కన్ను చూస్తుంది అని చెప్పేదానికి ఆ అనుభవమే కావాలా. చెవి వింటుంది అనేదానికి ఆ అనుభవమే కావాలా.
అయితే మనమేం ఆపాదించుకుంటాం, నేను కాపాదించుకొని నేనే వింటాడాను, నేనే చూస్తాడాను, నేనే తింటాడాను అనుకుంటాడు. ఇవన్నీ కూడా సాక్షి అనుభవాలే. ఎందుకన్నా దానికి తానొక్కటే ఉండడం శక్యం కాదు. దానికి విషయంగా ఏదేని ఒకటి ఉండే తీరవలేను. ఆ బుద్ధికి ఏదో ఒక విషయాన్ని పెట్టుకుంటేనే దానికి ఉండే ఇష్టమవుతుంది. అది భేద సహితంగానే ఉండవలేను. అది కూడా ఆ విషయం ఎట్టు ఉండాలప్ప అంటే 2 రకాలుగానే ఉండాలి, భేదంగానే ఉండాలి. కానీ ఒకే విషయమే ఉంటే అది కూడా మళ్ళీ అర్థం కాదు. దానికి రకరకాలు ఇప్పుడు కనపడుతున్నాయి కదా, అట్లా భేదము ఉండాలా, భాగమై ఉండాలా. అప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఎరుగుటయే దాని స్వభావం అనే నియమము. కాబట్టి బుద్ధి యొక్క స్వభావం. అందుకోసమే బుద్ధిని పెట్టుకొని వ్యవహారంలో బుద్ధిని పెట్టుకోండి. బుద్ధి లేనివాడు అంటాం, కరెక్ట్, ఈడు పెట్టుకోవాల్సిందే మీరు వ్యవహారానికి. పరమార్థం దగ్గర బుద్ధిని ఉపయోగించద్దండి అని వాళ్ళు అవి చెప్తే అప్రమేయము అవాంగ్మాన సార్ ఇట్లా మాటలన్నీ శానా అయితే అంటే కంపం పడుతుందని. ఏం కంపం ఏం పట్టలేదు. ఎందుకు పడుతుంది? కంపం ఎందుకు పడుతుందా? దాన్ని విచారించాలని చెప్తారు. ఈ విచారించడంలోనే ఖాయమంతా ఇప్పుడు భాగవతం చెప్పే లోపలనే వాడికి ఎన్నో దినాలు పడితే అదంతా ఇనే దాంట్లో సరిపోతుందంటే చాలు, అంతే. ఒక వాక్యం తెలుసుకో చాలు. దాంట్లో ఇప్పుడు భగవద్గీతలో ఉండాలి అక్కడెక్కడ అశోచ నన్ను శోచిస్తాం అని చెప్తా. అదొకటే సార్, అవతలు పోతుందిగా. అశోచ నన్ను శోచిస్తాం, శోకింపు వారిని గురించి నువ్వు శోకిస్తాడావు అనేదానికి అర్థం తెలుసుకో చాలు. మిగతాదంతా వద్దే వద్దు. ఎవడి శోకించే వారిని గురించి శోకిస్తాడావు అన్నప్పుడు ఎందుకు గాని వచ్చింది దాని విచారం చేసుకో చాలు. అదొకటే చాలు. ఈ పొద్దు సబ్జెక్ట్, ఈ పొద్దు కాదు, నీకు జన్మకంతా అదొకటే చాలు. పరమాత్మ ఉంది దాంట్లో. శోకింపవారిని గురించి నువ్వు శోకిస్తాను అంటే భీష్మ ద్రోణులు వీళ్ళందరూ కూడా నిత్యులయ్యా. నీ దృష్టిలో వాళ్ళు పుట్టి సత్యాలను నువ్వు అనుకుంటావు. వాళ్ళ స్వరూపత ఆత్మస్వరూపులు. వాళ్ళు నువ్వు ఎట్లా చంపుతావు, నీకు దుఃఖం ఎట్లా వస్తుంది? అటువంటి వారిని నువ్వు శోకిస్తాడావు కదా అని ఆడే చెప్తుంది క్లియర్గా. ఎందుకంటే శాస్త్రం అంతా ఎందుకు అన్ని రకాలుగా ఎందుకు చెప్పిందంటే ఒక్కొనికి ఒక రకం ఉంటుందన్నమాట డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ చూపించాకే అనేక రకాలు చూపిస్తారు. దాంట్లో యాది నువ్వు తప్పు ఉండవు, దాన్ని సరి చేసుకోవాలా. మళ్ళా బుద్ధిమంతుని వల్లే మాట్లాడుతున్నావు. ప్రజ్ఞావంతుడు అంటే ఏమి? ఆత్మజ్ఞానమైనటువంటి వాడు అంటే ఏమి? దాన్ని చంపకూడదు, దాని అంతా పాపం వస్తుంది అని ఇవన్నీ మాట్లాడుతున్నావు. మళ్ళీ శోకింపని గురించి శోకిస్తాడావు. నువ్వు నిన్నేమనాలి ఇప్పుడు మేము అని ఫస్ట్ శ్లోకంలోనే వస్తుంది. నువ్వు భగవద్గీత అంతా మాకు ఇనికి ఎన్నాళ్ళు పడుతున్నట్టు ఎన్నాళ్ళు లేదు. సరి జ్ఞానం ఉంటే ఇడొకటే సార్లు మళ్ళీ లేచిపోయేదే అంతే. ఎందుకంటే దాని గురించి అనుకున్నటువంటి వాళ్ళు చెప్తారు, క్లియర్గా చెప్పేస్తారు మొత్తం అంతా. అదంతే. తత్వమసి అనే 2 దాంట్లో చెప్తారు కదా. తత్ అంటే తొమ్మ అంటే అన్నింటిలో చెప్పేస్తారు వాళ్ళు. అంత ఇంటికి నెల. అయితే నీకు అంత ఉత్తమాధికారి కాదు కాబట్టి, నీవు మందాధికారి కాబట్టి కింద నుంచి పోవాలి నీకు, అంతే. ఆడే వినేదికే కాలం పడుతుందంటే ఇంకేం తినేకే కాలం పడుతుంది. నువ్వు సంపాదించిందంతా ఏమిటి పడతాడో చెప్పు అని చూస్తాం. నేను ఇంత సంపాదిస్తానని అన్నాడు. ఏం చేస్తే పోయి సంపాదిస్తాడు? ఇంత తినేకే కదా నీకు. మరి దానికి అంతోటి ఎందుకు కష్టపడాలా? 10 వర్షాలు క్రిమిగిడి గారు అవన్నీ నీ అక్కడ ఉద్యోగాలు చేస్తాడా? లేకపోతే ఏమని చెప్పండి చూస్తాం. అవి ఇల్లు కట్టుకుండా అవన్నీ మరి అవి బతుకుతాండే లేదా? మీ అక్కట్లే మీరు బతుకుతాంటారు. మరి ఏం పేద మనకి దానికి అని మీరు అనుకుంటారు. అవి మీకంటే సుఖం అనుకుంటా అవి. కాబట్టి అవి ఏవి కూడా ఆనందం అనే దానికి నిర్వచనము కాదు, వాళ్ళు మాట్లాడే మాట కూడా కాదు, మన కల్పన. అందుకే చెప్తు కదా, ఎవడైనా సరే నాకు శోకము లేదు లేదా నాకు కోరిక లేదు అనేవాడు రావాలి మన దగ్గరికి. వీళ్ళిద్దరే చాలు, ఎవడన్నా రాని పర్వాలేదు. కోరిక లేదు కాదు పోలే, వాళ్ళు రాకపోతే వాళ్ళే నాకు శోకం లేదు అని నువ్వు హోలాటెడ్గా చెప్పు. అట్లనే చెప్పు, నాకు దుఃఖం అనేది లేదు, నాకు కోరిక అనేది నువ్వే చెప్పు, పర్వాలేదు. మరి కోరికలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. ఇంకా మరి ఎట్లా వాళ్ళందరూ వాళ్ళు హాయిగా ఉండాలనేది ఎట్లా? మీరు వీడికి డబ్బు లేదు, కోట్ల డబ్బు లేదని వీడున్నాడు, వాడు 100 కోట్లు లేదని వాడు అనుకుంటున్నాడు. ఏం భేదం ఉండాలి ఇప్పుడు? సంఖ్యలో భేదం ఉంది. 1,00,00,000 100 కోటి అనే దాంట్లో భేదం ఉంది, కానీ కోరికలో
అట్లా అందుకే చెప్పేది శాస్త్రం చెప్పేది అందరూ సమానమేనబ్బా, దాంట్లో వస్తే అందరూ సమానమేను. మీరేం చేస్తున్నారు, ఆ తారతమ్యాన్ని చూసి వాడెక్కువ ఈడెక్కువ అని పెట్టుకొని తండ్రాడుతున్నారు. కానీ అందుకే కోరికలు ఉన్నాయంటే వాడు దరిద్రుడే, కోరికలు లేనివాడే ధనవంతుడు, తృప్తుడైనాడు ఎవడున్నాడో వాడే ధనవంతుడు, కావాలనే వాళ్ళందరూ దరిద్రులు. క్లియర్గా చెప్పింది శాస్త్రం. ఏమి దాంట్లో ఏమి నష్టం లేదు. అయితే మనకు అన్వయం చేసుకుంటే యోగ్యత లేదు. ఈ రీతిగానే అవస్థలైందో నేను ఇతరమను విభాగము, ద్రవ్యగుణ కర్మ విభాగము, జాగ్రత్త స్వప్న విభాగము మున్నగు వాడిని ఊహింపవలైన అంతే. ఈ నేను ఇతరం అనేది అంతా కూడా ఎట్లయితే అది మూడవస్థలు కల్పించుకున్నారో ఆ విధంగా ఇవన్నీ ఈ భేదాలంతా కూడా లేదా ఈ విభాగాలన్నీ కూడా ఆత్మను తెలియనందువలన ఇవన్నీ వచ్చినాయని గుర్తుపెట్టుకోవాలా. నిజమైన సాక్షణను అవలంబించి చూచినచో అది నీ నిజంగా ఇప్పుడు మాటలు మాట్లాడతాడా, మేము అవసరం చూసే వాళ్ళని ఇట్లా మాట్లాడుతున్నారు. నీ సాక్షణం అంటే ఎట్లుంటుంది చెప్పు అని. సాక్షణం అంటే ఇప్పుడు ఏమి ఎట్లని మీరు తెలుసుకుంటారు అన్నట్లయితే నిద్రలో మేమేమి కానీ హాయిగా ఉంటుమే ఆనందంగా ఉంటుమే అని చెప్తున్నారు. ఆనందంగా ఉన్నారు అన్నప్పుడు మీ స్వరూపం ఏమేమి ఉండే, దేహేంద్రియాలు ఉన్నాయా, గుణాలు ఉన్నాయా, కల్పనలు ఏమైనా ఉన్నాయా, విశేషాలు ఏమన్నా ఉన్నాయా? మరి ఏవి లేవంటే ఎట్లుంటే మరి దానికి ఒక ఏమో ఆకారం ఉండదా? ఇప్పుడు వికారాలు ఉన్నాయా? అంతే. ఆ స్వరూపానికి అందుకే దానికి ఊరినే ఏం చెప్పాలప్ప అంటే నిర్గుణ నిరాకార నిర్విశేషము అని చెప్తుంది, లేదా నిర్వికల్పము అని పేరు చెప్తుంది అంతే. అది ఎందుకు బోధ చేసేదానికి. దాంట్లోనే నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నేను నిర్వికల్పుడు అనేది ఏమన్నా నీకుందే, నిర్గుణుడు అనేది ఏమన్నా ఉందే? ఏటి వచ్చేలేదు అవి. అందుకే అనుభవంలో నిలబడినప్పుడు, సాక్షి అనుభవంలో నిలబడినప్పుడు అని చెప్తాండే అది. ఇక్కడ ఏమి నిజమైన సాక్షి అనుభవం సూచించు ఎచ్చటను ఏ విభాగం కూడా లేదు. ఉంటే అన్ని చోట్ల ఉండాల్సిందే కదా. మీకు మెలకులో ఉందంటున్నారు, స్వప్నంలోనూ ఉందంటారు, మరి నిద్ర ఎదురు లేకుండా పోతుంది ఆ విభాగం అంతా. నిద్రపోయింటే లేదు, ఇంత ఒకటే మాట సులభంగా ఉంటుంది అది. నిద్రపోయింటే లేదు, మెలకులో చూసినా కాబట్టి ఉంది. నిర్విశేషమైన ఏ విశేషం లేని శుద్ధాసత్వ స్వరూపమైన ఆత్మవస్తు ఒక్కటే కలదు అంతే. అట్లా బోధ చేసే ఇన్ని పదాలు వాడుతుంది అంతే. దానికి పదాలు కూడా వాడాల్సిన అవసరం లేదు. అయినను బుద్ధి దృష్టితో చూసినప్పుడు అనంతయు విభక్తముగాను, ఏ విధంగా అయితే నిర్విశేషమైన స్వరూపమే ఈ బుద్ధి దృష్టితో చూసినట్లయితే అప్పుడేం కనపడుతుంది? అది విభక్తముగాను అంటే భాగాలుగాను, నామరూపాత్మగాను, పేర్లు రూపాలతోనూ గోచరించను. జాగ్రత్త బుద్ధి యొక్క తెలివే అనుభవాన్ని భావించిన వారు. అది ఎవడప్ప అంటే నీ అనుభవం ఏమి అంటే మనం అంటాం కదా, నీకు పోయే అనుభవం లేదంటే ఎందుకు నాకెందుకు అనుభవం లేదు, ఉంది అంటాడు. ఏమనుభవం ఉంది దీనికి? బుద్ధిని గురించి అన్నా బుద్ధి అనుభవం ఉంటుంది, లేదా మనస్సు అన్నా ఉంటుంది, లేదా ఇంద్రియాలతో ఉంటుంది. ఈ మూడు అనుభవాలే మనకుండేది. వ్యవహారంలో చెప్పేవాళ్ళు, వేదాంతంలో చెప్పేవాళ్ళు నేరుగా ఉండే అనుభవాన్ని మాట్లాడతాం. మిగతా వాళ్ళకి ఇదేం తెలుసు? కాబట్టి ఈ బుద్ధి యొక్క తెలివియే అనుభవాన్ని భావించిన వారు ఈ ద్వైత మాయకు లొంగిపోతారు. ఈ కనపడే రెండు ద్వైతం అంతా కనపడుతుంది కదా, దీనికి వాళ్ళు లొంగిపోతారు. ఎందుకంటే బుద్ధిని ఆశ్రయించినారు కాబట్టి. ఆ బుద్ధి కూడా దాంట్లోదే. మనస్సు బుద్ధి అనేది తప్పు తెలివిలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఒప్పుకుంటాయి. ఇదే సత్యం అనేది అవి ఎంతసేపు ఉన్నా కూడా ఈ జాగ్రత్తనే సత్యం అని పెట్టుకొని మాట్లాడుతుంటాను. ఎందుకంటే జాగ్రత్త ఉన్నప్పుడే ఉండేది, జాగ్రత్త పోతే లేదు. జాగ్రత్త బుద్ధి యొక్క తెలివి అనుభవాన్ని చెందను. కానీ సాక్ష్యమును ఆధారముగా అవలంబించి, అట్లా ఎవడైతే సాక్ష్య ఆధారాన్ని అవలంబించి వ్యాపకయుక్తిని ఉపయోగించేవారు, ఈ వ్యాపకయుక్తి అనేది ఇంకా ఇంపార్టెంట్. ఇది ఆ వ్యాపకయుక్తి ఉపయోగించేది తెలియదు. ఎందుకంటే వ్యాపకయుక్తి అంటే ఏమి? ఏ సందర్భంలో ఏది ఉపయోగించింటారో అప్పుడే ఉపయోగించాలి దాన్ని. ఇప్పుడు జాగ్రత్తలో ఉండే అనుభవాన్ని తీసుకొని పోయి స్వప్నానుభవానికి పోల్చేది, లేదా స్వప్నానుభవాన్ని తీసుకొని వచ్చి జాగ్రత్త అనుభవానికి పోల్చేది కాదు. జాగ్రత్త అనుభవాన్ని జాగ్రత్తకే పోల్చాలా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సంఘటన జరగాలంటే ఏం జరుగుతుందో దానికి ఎంతకాలం పడుతుందో అంత ఈడవు అనాల. ఆడు స్వప్నంలో ఇదే ఇంతే టైము, ఆడు కూడా ఇదే జరిగింది కదా,
దానికే ఆ ఉదాహరణ చెప్పేదనమాట. ఆ గోవు గర్భాన్ని దాల్చి స్వప్నంలో అప్పుడే దూడ నీవింది. అది వాడు చూసినాడు స్వప్నంలో. బయటకు వచ్చి స్నేహితుడు ఏం చెప్తున్నాడు, చూడబ్బా ఈ విధంగా స్వప్నంలో గోవు గర్భాన్ని దాల్చి అప్పుడే ఏనిండేది సమంజసం కాదు అంటున్నాడు. చూసినోడే చెప్తాడనమాట. అందువలన అది అసత్యం అన్నాడు. ఇంకోటి పక్కనోడు చెప్తాడనమాట, కాదప్పా అట్లేం మాట్లాడదండి, నీవు ఆ స్వప్న సమకాలంలో ఆ గోవు గర్భాన్ని ధరించి దూడ నీనిందా లేదా, ఆ అనుభవం ఉందా లేదా, నీకు వస్తువు లేకుండా పోవచ్చు, అనుభవం ఉందా లేదా. అట్లనే జాగ్రత్తలో కూడా అనుభవాలు అట్లే ఉంటాయి. ఆ జాగ్రత్తలో కూడా అనుభవమే ప్రమాణంగా తీసుకోవాలి, కానీ జాగ్రత్త కాలాన్ని టైంని ఎందుకు తీసుకుంటావు. అందువలన ఏ అవస్థలోని అనుభవాన్ని ఆ అవస్థలోనే చెప్పితే అది వ్యాపకయుక్తి అవుతుంది అనమాట. అట్లా కాకుండా దీన్ని తీసుకుపోయి ఆడికి పోయేది, ఆడుండే దాన్ని ఈడికి తీసుకొస్తే అది వ్యాపకత కాదు, అది సంకుచిత వ్యాపకం అంటారు దాన్ని. అందువలన వ్యాపకత నిర్వికారమైన నిర్విశేషమైన అద్వితీయమైన శుద్ధ సత్తయే పరమార్థం అని గ్రహించగలరు. కాబట్టి సాక్షి అనుభవాన్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే అది కొత్తగా లేనిదేం కాదు, ఎప్పుడు ఉపయోగించలేదు మనం. దగ్గరుంది సరుకేముంది, అది ఆ సరుకుని తెలిసిలేదు మనకి. ఉపయోగించేదేమో దాన్ని ఉపయోగించే బతుకుతాండం మళ్ళీ. అయితే దాంతోనే మేము బతుకుతాండమనే తెలియదు. ఏది ఈ అనుభవాన్నే ఉపయోగిస్తాండి. అది ఎప్పుడు కూడా అనుభవాన్ని విడిచి వేరే ఎవడు ఏం పనిచేసేకే లేదు. అయినా ఆ అనుభవాన్ని గుర్తించుకోకుండా నా దేహేంద్రియ మనస్సులతో బుద్ధులతో చేస్తానని ఇక్కడ దిగినాం మనము. దీన్ని తీసేసేదే శాస్త్రం యొక్క లక్షణం అనమాట. అంతే. మీరు అనుభవాన్నే ఉపయోగిస్తాన్నారు. ఇప్పుడు కొత్తగా అనుభవం చెప్పే పని లేదు. దానికి మీకు గుర్తుపట్టలే. మీరు ఆ గుర్తుపట్టేదానికి ఈ విషయం అంతా చెప్పాల్సి వస్తుంది. దానికే నిద్రలో దేహం ఉందా లేదా అని ప్రశ్న వేసేది. దేహం లేదు అని అంటివి. నీకెట్లా తెలుసు నువ్వు లేకపోతే మరి లేదు అని చెప్పాలంటే నువ్వు చూసింటే కదా లేదనాల్సి ఉండేది. ఆయన చూసినానంటే ఎవరు? అదే మరి ఇప్పుడు ఈయన వచ్చి చెప్తానంటే ఇప్పుడు ఈయన చూసేసినాడా అని. వెంకాయ చూసేసి ఉంటే పర్వాలేదు, ఒప్పుకుందాం. వెంకాయ చూసేసినాడా నిద్రలో దేహం లేదనేది? ఈయన కదా ఇప్పుడు చెప్తాడు దేహం లేదు అని. అదే మరి అదే ఆయన అడుగుతాడా మేము. నిద్రలో దేహం లేదని ఆయన అన్నాడు, అవునా లేదా? మళ్ళీ దేహం ఉందని ఇప్పుడు అంటే ఎట్ట పొందేది ఇది? కాబట్టి ఆ విధంగా మీరు చెప్తున్నామంటే ఏ సాధనం యొక్క ప్రమేయం లేకుండా మనస్సు గాని బుద్ధి గాని ఇంద్రియాలు గాని నేను అనేవాడు కూడా లేదు ఇక్కడ. దాన్ని కూడా చేసుకోవద్దండి. ఏ సాధనం లేదంటే నేను అనేవాడిని మొదలుకొని చెప్తుంది అనమాట. అహంకారం మొదలుకొని కింద ఉండేటివన్నీ ఏ సాధన లేకుండా నేరుగా. అందుకే కొన్ని విషయాలకి ఇది నేరుగా అనేది ఇది పారమార్థికంగా వస్తుంది. వ్యావహారికంగా ఉండేది వ్యవహారం ఉన్నప్పుడు వస్తుంది. ప్రాతిభాసికం అనేది తాత్కాలికంగా వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఇంద్రియాలు ఏదైనా రూపాన్ని చూడాలంటే ఇంద్రియానికి ఆ రూపానికి సంయోగం కలగాల. ఆ వస్తువుకి సంయోగం కలిగినప్పుడు రూపము అంటుంది అది. అదేవిధంగా నీకు భయం కలిగిందనుకో లేదా కోపం కలిగిందనుకోండి, ఏ దానికి సంబంధం ఇప్పుడు చెప్పు చూస్తాము. మనస్సే సంఘటన సంబంధం లేదు ఇక్కడ. ఎక్కడి నుంచి పుట్టింది అది? నీ మనసులో పుట్టింది. దీనిలాగట్లా దానికి దీనికి సంయోగం జరగలే. ఎందుకంటే కన్ను నేను ఉపయోగించలేదు కదా, అది దానికి సంబంధం లేదు. అది కోపం కానీ భయం కానీ దుఃఖము కానీ సంతోషం కానీ ఇవన్నీ అంతఃకరణానికి సంబంధించినవి. ఇప్పుడు పరమాత్మ విషయానికి వచ్చేసరికి మీ ఇంద్రియాలు అవసరం లేదు, నీ మనస్సు అవసరం లేదు, నీ నేను అనేవాడు అవసరం లేదు. ఎందుకు? నిద్రలో దేహం లేదని చెప్పేదానికి ఈ మూడింట్లో యాది వాడినా చెప్పు చూస్తాం అట్లనా? కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంది. మనము అవన్నీ గుర్తుపెట్టుకోలేదు ఎప్పుడు. అందువల్లనే వేదాంతం వినే వాళ్ళకి ఏమి మనస్సుని కానీ బుద్ధిని కానీ ఉపయోగించవలసిన పని లేదు. మీ నేరుగా ఉండాను మీ దగ్గర ఉంది, దాన్నే ఉపయోగించండి. దాన్ని ఉపయోగించే నేర్చుకుంటే అదే మన స్వరూపం తెలుస్తుంది లాస్ట్కి. అంతే. ఇంతవరకు నువ్వు ఉపయోగించే బుద్ధి మనస్సు ఇవన్నీ నీ స్వరూపం కాదు, నిజ స్వరూపం కాదు. ఇది ఒకప్పుడు ఉండనివి ఒక అవస్థలో ఉంటాయి, రెండు అవస్థలో లేకుండా పోతాయి. అది ఎట్లా నీ నిజ స్వరూపం అవుతుంది? కాబట్టి ఈ 3 అవస్థల్ని ఏదైతే గుర్తిస్తా ఉందో
ఆ మూడవస్థలే కనుకొని ఏదైతే తెలుస్తుందో అదే నిజమైనటువంటి అనుభవము, అదే మనందరి స్వరూపము అని చెప్పి చెప్తున్నాం. సతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం తేజస్వినామతీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.